నీచంగా నీచులు ఊరుతున్నా మా శరీరం పారేసుకుంటామండి, నీ శరీరం పారేసుకోవాల్సింది. అంటే వీడి శరీరం శరీరభావం ఎలా ఉండాల్సిందే. అట్లా ఎంత బాగోకపోయినా ఆ శరీరం పట్టుకు వేలాడుతున్నాం గబ్బిలరా. అట్లా ఉండేటువంటి ఇష్టత ఉంది కనుకనే అద్వైత అనుభూతి కలగలేదు. వాసనాక్షయం కావాలంటే ఇంద్రియాలతో కూడుకున్న ఈ దేహం నేనే మమకారం కొంత పోవాలి. పోతే కానీ అయిష్టంగా ఉండే బంధువులు ఇంటికి వస్తే వాళ్ళు ఎప్పుడు పోతారా అని ఎదురు చూసినట్టు ఈ దేహం నేను గాను, ఇంద్రియాలు నేను గాను, మనస్సు నేను గాను, బుద్ధి నేను గాను, చిత్తం నేను గాను, అహంకారం నేను గాను, వాటితో కూడుకున్న స్థూల సూక్ష్మ కారణాలు కానీ పంచకోశాలు కానీ కాను వాళ్ళు తోసే ప్రయత్నం ఎంతసేపు. మీరు రేపు వెళ్ళిపోతారనుకుంటాను పాపం, మేము వెళ్ళాం ఎల్లుండి దాకా ఉంటాం. వీడు ఎన్నిసార్లు పాపం వీడు తెలివంతా వినియోగిస్తూ ఉంటాడు. పిల్లలకి వాళ్ళకి కాలేజీ తెరిచేసేట్టున్నారు అంటే బొమ్మని. లేదండి పోస్ట్ పోన్ చేసేట 4 రోజులు దుంప దగ్గర పోరేమి అలా పట్టుకుంది ఈ దేహం మనకి. దీన్ని ఎంత విచారణ చేస్తున్నామో పంపించేద్దాం, సీతారామని చెప్పుకున్నాం, ఈ నెలగా నమ్మకం పెట్టేద్దామని. తల్లి వెళ్ళండి అని మాకు ఈ మధ్య సెలవులు కలిసి వచ్చాయి కనుక మేము ఎక్కడ ఉండిపోతామని వచ్చేసి. ఇక యోగ వాసిష్టం వ్యాసంగి సెలవులు అండి, మేము ఎక్కడే ఉంటాం నెలవాళ్ళు. ఈ వ్యాసంగి సెలవుల్లో కూడా విచారణ చేస్తున్నాం, పోయే ప్రయత్నాలు చూద్దాం, ఈ ప్రయత్నం ఏమైనా ఫలిస్తుందేమో. ఇది కాకపోతే ఇంకోటి వేదాంతం ఏంటేమో, వాళ్ళని పంపించేందుకు చాలా సదుపాయాలు ఉన్నాయి. ఏదో ఒకటి గట్టిగా పట్టుకుంటే కానీ వదలదు. అయితే వారిని పంపించాలనే ధ్యేయం జారిపోకుండా ఉంటే చాలు. వాళ్ళతో ఐక్యమైపోకుండా నెలలు బట్టి ఉన్నారు, ఆ పని చేసి పెడుతున్నారు, కొంచెం మనకు అలసట కలిగింది, ఇదే బాగుంది, పోనీ ఇంకో 4 రోజులు ఉన్నాయంటే వాడు స్థిరోభావం వరదోభావం ఇంకా మరి వెళ్ళరు. ఎందుకు మనకు చేసి పెడుతున్నారుగా, మనకి కొంచెం మక్కువ కలుగుతుంది క్షేత్రాభిమానం. ఆ క్షేత్రాభిమానమే కొంప తీస్తున్నారు స్వామివారు. ఇప్పుడు ఒక క్షేత్రంలో 10 రోజులు ఉంటే దానికి అభిమానం ఉండి ఉన్న క్షేత్రానికి వెళ్తారు. మీరు ఉపన్యాసాలకి నెలల పట్టాలు పోయి హాయిగా తింటూ తిరుగుతూ ఆశ్రమాలు మర్చిపోతున్నారు అని తిడతారు. ఎందుకు అట్లా అవుతున్నదంటే మీకేంటి శిక్షులు భక్తులు ఉండి బాగా ఫ్యామిలీ వేసి కాళ్ళు తీసుకు మీకు భోజనాలు చేసి పెట్టి బాగా మత్తెక్కిలా చేస్తుంటే ఆశ్రయం ఎందుకు? అసలు నేను ఉన్నాను సంగతి మీకు మర్చిపోయారు. మీరు ఎక్కడో అనంతమైనటువంటి స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారు. స్వర్గం మట్టిగడ్ల 2 పూట్ల కూర్చి చెప్పకపోతే ఊరికే పూజ చేస్తారా ఏమండి అంటే, చెబితే మాత్రం పూజ చేస్తారు. ఇది భోగదేహాలండి అన్నాం. ఇంకేమన్నా మెదలకుండా ఊరుకుంటే పర్వాలేదు, కానీ లేకపోతే ఇంకొకటి ఇట్లా లౌకికంలో చూసి విచారణ చేసుకునే మట్టుకైతే ఎక్కడ భాగం ఉందో దేహం అక్కడికి చేరిపోయే భాగం అనిపిస్తుంది. సహజం. ఆనందకరంగా ఇన్ని విషయాలు చెప్పుకుంటూ ఇక్కడ పెద్దపీట మీద కూర్చుని హాయిగా అందరూ పూజ చేసి గురువు గారు అంటుంటే ఇదంతా ఆనందంగా ఉంది. ఆశ్రమంలో అంటకిన దగ్గర చిన్న కావంస కట్టు కూర్చొని పావుకుంటుంటే అదంతా ఆనందంగా ఉంది. అక్కడికి వెళ్తుందా మనస్సు అంటే ఇంకోటి కాకపోతే మనం ఇంత డిగ్నిటీ వచ్చిన తర్వాత కూడా ఇంకా అట్లా పోవడం. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పట్లేదని చెప్పినా చేయరు. చెప్తే సరే అండి స్వామి అన్నాం, ఇంకోటి పురవాయించడం వీడు పెద్దరికం ఏమాయి కొంచెం అలాగే బాబు. అట్లా మొదట చేసిన దేహమే వంగదు కొన్నాళ్ళకి. వంగపోవడం చేత ఎవరైనా చుట్టం చూపుగా వచ్చి 4 రోజులు 4 పనులు చేసి పెడితే మనకి వాళ్ళ మీద ప్రేమ కలిగి వీళ్ళు నమ్మకంగానే ఉన్నారు. ఇంత నమ్మకంగా ఉండేవాళ్ళం అండి ఈ రోజుల్లో. అని చేతను పోనీ ఉండిపో అన్నదో సరి, ఉండిపోవడంతో సరిపోదు. గొడ్లు ఇవ్వాలి, తిండి పెట్టాలి, ఆమె ఖర్చులు భరించాలి, ఆమె అన్ని సంగతులు చూస్తుండాలి. ఆమె 4 రోజులు పోయాక ఏమండి సినిమాకి షికార్కి వెళ్ళాలి, అదేంటి మొదట్లో ఇలాంటి వెరివేషాలు లేవే అంటే, మొదట్లో లేవు కానీ మిమ్మల్ని చూసాక పుట్టేయండి, మాకు అన్ని చోట్లకి పంపించాలి. అలా ముదురుతుంది సంసారం. అట్లా నీ దేహాభిమానం మనకి ఇష్టమైన బంధువు అయిపోయింది. ఇష్టమైన బంధువుగా మన దీన్ని దూరంగా నెట్టుకోవాలంటే అయిష్టంగా ఉండే బంధువుని చూసినట్టు కొన్నాళ్ళు శాస్త్రజ్ఞానంతో చూడగా పోతే ఆత్మానుభవం కలుగుతుంది. అసలు ఈ సంసార ఆడంబరం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు. ఇది ఎంతకాలం ఉంటుంది బాబు? ఈ సంసారం మేము ఉన్నంతకాలం ఉండాల్సిందేనా? ఉంటుంది. ఎంతవరకు నీకు సత్యత్వ బుద్ధి దీంట్లో ఉందో అంతవరకు ఉంటుంది. ఎప్పుడైతే సత్యత్వ బుద్ధి పోయిందో తక్షణమే అయిపోతుంది. మాయ తాలూకు స్వరూప విచారణ చేసుకున్నాను సీతారామాంజనేయుల్లో. మాయ అంటే యా మాయ సా మాయ, ఏది లేదో అదే మాయ. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రాంతి కల్పిస్తుంది. ఎప్పుడైతే నీ భ్రాంతి పూర్ణంగా పోతుందో అప్పుడు మాయా లేదు, మాయా నాస్తి మాయాకార్యాది కన్నాస్తి. మాయ లేదు, మాయాకార్యం కూడా లేదు. అట్లనే ఇంతవరకు మనకి సంసారం అవుతుందని, సంసారంలో మనం ఉన్నామని, ఈ దేహాదులను పోషించాలని, దీన్ని ఆశ్రయించుకున్న వాళ్ళని కూడా పోషించాలని ఒక భావన ఉంది కనుక ఇదంతా ఉంది. గాఢంగా నిద్ర పట్టింది సంసారం ఇది. అక్కడ నీ దేహం మీద నీకు భావం లేదు, నీ ఇంద్రియాల మీద నీకు మక్కువ లేదు. ఈ శరీరం ఎలా పోయినా పర్వాలేదు, పక్కనే తేలి పడుకుంటే చేసి పడుకుంటావు, అదే జాగ్రత్త అవసరం పడుకుంటావు. అక్కడ ఏమైనా పడితే ఇక్కడికి వెళ్తాం, అమ్మో బల్లి పడితే లేచిపోయారు 100 మంది. అదేం తేలు కాదు, పాము కాదు, కరిచేది. అయితే కరుస్తుందేమో తెలీదు, కరుస్తుందేమోనని అలాగ దేహం మీద అభిమానం ఉండి జాగ్రత్త అవస్థలో అంతవరకు చిన్న క్షేమ పాకినా సరే కరిచేస్తున్నాం దులిపేసుకోవడం. నిద్రపోయినప్పుడు పాము పక్కలో పడుకుని ఏమి వ్యాపారం లేదు. ఏమి అక్కడ మాయతో కూడుకున్న వస్తువు లేదు, దేహం నేను అభిమానం లేదు.
ఇంద్రియాలతో వ్యాపారం లేదు, గాఢ సుషుప్తి. ఆ స్థితిలో ఆనందంగా ఉందా లేదా, స్థానత్రయాలు చెప్పే విషయం. ఆ స్థితిలో ఆనందంగా ఉంది. పక్కనే పాము పడుకున్న మన భయం ఉందా? భయం లేదు. అయ్యో అది కాటేస్తే పొద్దున్న లేచి ఆ పాము పారిపోయాక అది కాటేస్తే నేను ఇప్పుడు చచ్చిపోయి ఎంతకాలం అయిపోయినా ఏడుస్తాడు తర్వాత లేచి. అప్పుడు బాగానే పడుకున్నాడు, హాయిగా చేయి వేసి కాలు వేసి దాని మీద పడుకుని పొద్దున్న లేచి ఎవరు చెప్తారు, నేను ఇలాగ దుప్పటి తులిపోయిన ఎంత పామో, చచ్చిపోవలసిన వాడు, నీ అమ్మ కడుపు చల్లగా. వాళ్ళ అమ్మ కడుపు చల్లగాను కాదు, వీడి ప్రారంధం గొప్పది కనుక ఇంకా ఉండిపోయినాడు. కానీ అమ్మ ఏం చేస్తుంది, అన్న ఏం చేస్తారు. ప్రారంధం చెల్లిపోతే అమ్మ ఎంత గొప్ప ఉత్తమరాన్న గోవింద కొడిపోవలసింది. అంచేతను మన ప్రారంధం అనుభవిస్తున్న దేహం మీద ఆ ప్రారంధంతో కూడుకున్న భావం లేనప్పుడు దుఃఖం లేదు. జాగ్రత్తగా విచారణ చేయండి. ముముక్ష ప్రకరణం కనుక ఇదంతా రంగరించి పోస్తారు. అయితే ఎంత రంగరించి పోసినా అవతల వాడికి కొంచెం గుటక వేసే లక్షణమైనా ఉంటే పోస్తారా? పళ్ళు గిట్టకర చేసి పోస్తుందంతా పక్కన పోతుంది. పోతూ ఉంటే ఆనందం రాదు కనుక కాస్త పళ్ళు బిరిసి పట్టకుండా కాస్త పళ్ళు విప్పుకుని ఉంటే కొంచెం కాకపోతే కొంచెమైనా ఏమిడితే గొంతులో ఒక చుక్కైనా వెళితే ఆ మందు తాలూకు ప్రభావం కనబడుతుంది. కనుక ఇక్కడ వేదాంత స్వరూప విచారణ చేస్తున్నారు సుఖ బ్రహ్మ. ఇంత సంసారాడంబరమిదం కథమచ్చుస్తీతవే, అసలు ఇంత ఆడంబరం ఎందుకు వచ్చింది, ఈ సంసారం ఎందుకు వచ్చింది, ఈ దుఃఖం ఎందుకు కలగాలి, ఈ దుఃఖం పోవడానికి ఎంతకాలం పడుతుంది అని. ఎంతకాలం నీకు భ్రాంతి ఉందో అంతకాలం, ఎప్పుడు భ్రాంతి పోతే అప్పుడే పోతుంది. దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్నే అనవసరం. ఇది పృష్ఠేన మునీనా వ్యాసేనాఖిలమాత్మజే యదా వదమనం ప్రోక్తం అవియుక్తం విదితాత్మ. పుత్రుల చేతి ఈ విధంగా ప్రశ్న వేయబడి యాదవ్యాసుల వారి నిర్మల భావంతో యథోచితంగా ప్రత్యుత్తరం ఇచ్చారు. సమాధానం సామాన్యంగానే ఇచ్చారు. ఇది ఎప్పుడొచ్చింది అన్న ప్రశ్న నీకు అనవసరం, ఎట్లా పోతుందో ఆ ప్రయత్నం చేసుకోండి. మనం పోతూ ఉండగా అడుసు తొక్కాం. అడుసు తొక్కిన వెంటనే కాలు కడుక్కునే ప్రయత్నం చేస్తాం. కాలు అలాగే పీతలా పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఆవిడ చెమ్ము నీళ్ళు ఇస్తారా బాబు, ముందు కాలు కడేసుకుంటా అంటాం. అలా వెళ్ళి కాలు కడుక్కుంటారా? అట్లా కాకుండా అడుసు తొక్కిన వెంటనే ఈ అడుసు తొక్కడానికి కారణమేమి, అసలు ఎందుకు తొక్కవలను, తొక్కింది ఎట్లా తొక్కాను, ఈ తొక్కింది దాని గురించి సంగతి ఏమిటి అని ఆలోచించుకుంటే ఎండబెట్టుకుంటారా కాళ్ళని? ఎవరన్నా చేయరుగా. అడుసు ఎందుకు తొక్కాను దేవుడా తొందరగా కడుక్కుని తర్వాత కావస్తే ఆలోచిస్తాం. ఎక్కడ నెత్తి మీద కళ్ళు పెట్టి నడితే కాస్త గుబ్బుకొని పడ్డా అందులో అక్కడే ఆలోచించను. నేను సక్రమంగా వేయడం పక్క నుంచే వస్తూ ఉంటే అడుసు ఎందుకు తొక్కవలను, అక్కడ ఎవరో నీకు రార్థం కొలిది వెళ్ళే ఉండొచ్చు. దానికి విచారణ చేసుకుంటూ 5 గంటలు కూర్చోడం కాలు అంటబెట్టుకు దరిద్రపాసంతో అలా చేస్తావా? వెంటనే వెళ్ళి పిల్లగా మెడుకుంటూ కాలు మళ్ళీ గట్టిగా నొక్కితే ఇంక కాలంతా అవుతుందని ఆ కాలు పీతలా గట్ట ఇట్టి పెట్టుకునే వెళ్ళి బాబు కొంచెం నీళ్ళు ఇస్తారని కడిగేసి వాళ్ళ కుమ్మానికే రాసేసి ఇచ్చిన వాళ్ళకి చేసే పుణ్యం ఇలాంటి పుణ్యాలు అని నీళ్ళు ఇచ్చేందుకు వాళ్ళ కుమ్మానికే రాసి గట్టిగా కాళ్ళు కడుక్కుని ఇంకా వాసన పోలేదు గడ్డ రాసి నేల మీద రాసి మట్టి మీద రాసి చెప్పులుగా ఎడతాం. అన్ని జాతర మేళం చేసుకుని ఇంటికి రావడం. ఏమి తొక్కిన వెంటనే ఎందుకు కడుక్కున్నా ఆలోచించకుండా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలాగండి అంతే సంసారం. అడుసు తొక్కావు, తొక్కిన వెంటనే కడుక్కునే ప్రయత్నం చేయగాని అడుసు ఎందుకు దొక్కుతుంది అనుకుంటే లాభం లేదు. ఎట్లా వచ్చింది అన్న ప్రశ్న లేదు, వచ్చిందంతే. వచ్చిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీకేం వచ్చింది పోదు. దీన్ని ఎట్లా విడుదలవ్వాలి, వెంటనే నీళ్ళు తెచ్చి కడుక్కుంటే విడుదలైపోయినట్లు ఆ విచారణ అనేటువంటి జలాచేత ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేయాలండి. పిల్లవాడికి జ్వరం వచ్చేసింది, 105 డిగ్రీలు దాటిపోయింది. ఏమండి పిల్లవాడు ఏమిటో అయిపోతున్నాడు, జ్వరం వచ్చేసింది, మండిపోతుంది, అట్లా అయిపోయి పిల్లవాడు ఏడుస్తున్నా అంటే వచ్చి అసలు ఈ జ్వరం ఎందుకు రావాలి, నువ్వేం పెట్టేవు, వాడు చచ్చిపోతాడు సాయంత్రం. ఇలా ఆలోచిస్తుంటాడు. విచారణ వేదాంతం కాదు. నువ్వు అప్పుడు కాకరే తిట్టిపోతుంది, నీ వేదాంతం కాలిపోను, నీ చెప్పిన గురువు చచ్చిపోను, నీకేమైపోయే. అవును, వాళ్ళు ఒళ్ళు మండిపోతే ఆ పిల్లడు చచ్చిపోతే ఎక్కడికో వెళ్ళి నేర్చుకున్నావు దిక్కుమాల వేదాంతం, నీ వేదాంతంతో నా పిల్లని చెట్టంత పిల్లల్ని శుభ్రంగా జాతి చేసావు, నిన్ను పాత్రలో పాతియాలి. ఇంకా మరి వేదాంతం ఉండదు. ఒళ్ళు మండిపోయి ఆ చెప్పినవన్నీ తిడతారు. అయితే మీరు తిట్టరు, జ్ఞానులు కనుక మీరు అందరినీ సమంగా భావిస్తారు కనుక మీకు లేదు. కానీ అజ్ఞానావస్థలో మనం ఎన్ని పాటలు పడవడమేగా. ఇప్పుడు మహాజ్ఞానం అయిపోయిన 2 ఏళ్ళు బట్టి కానీ అంతకుముందు మన స్థితి ఏమి ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించుకోండి. ఈ విచారణ తెలియక ముందు కేవలం కర్మోపాసన చేస్తున్నప్పుడు మన స్థితి ఏమిటి, అవిరి మేడం లాగా ఉండేవాడు. ఇప్పుడు మనం ప్రజ్ఞావంతం అయిపోయి ఆ వాళ్ళని ఏం రండి ఎంత అజ్ఞానం ఉండను, వీడు మహాజ్ఞాని అంచేతను విచారణ చేసుకుంటే ఈ అవస్థలన్నీ దాటి 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 భగవత్ కరుణ చేత ఈనాటి. అయితే వాళ్ళు తిట్టినా వీళ్ళ ప్రారంభం గట్టిదైతే చచ్చిపోరు. ఇదేం సత్యకాలమా, శాపం పెట్టేస్తే వాడు చచ్చిపోవడానికి? సత్యకాలంలోనే కొన్ని చోట్ల జరగలేదు,
అని చేతను వాళ్ళు ఒకవేళ తిట్టినా వాళ్ళు తిట్టారని మనం ఏం భయపడిపోయి గదగద వణుకుపోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ వాకుకు శుద్ధి ఉంటే కదా, శుద్ధి ఉంటే వెంటనే పని చేస్తుంది. వాళ్ళకే వాళ్ళ మాట పట్టించుకోకుండా ఇంట్లో వాడు పెత్తనం లేక వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు తిట్టిన మాటలు ఇంకోటికి పడతాయని కూడా అజ్ఞానం. కనుక ఈ ఆడంబరం అంతా రావడానికి కారణం ఏమిటో ఆలోచించడం కన్నా ఇది విముక్తి పొందడం ఎట్లనో ఆలోచించుకోవడం మంచిది నాయన అన్నారు వ్యాస భగవాన్. జ్వరం వచ్చిందంటే ఆ పిల్లడికి ఇంజక్షన్ మాత్రం ఇప్పించి డాక్టర్ ద్వారా వైద్యం చేసి ఆ పురుష ప్రయత్నం చేసి తగ్గకపోతే ఎందుకు వచ్చిందని ఆలోచించుకున్న తర్వాత చేయాల్సిన పని. రోగం రాగానే మంత్రం దగ్గర కూర్చొని 4 గంటల సేపు అద్వైత విచారణ. వీడికి ఎందుకు వచ్చింది, నువ్వేం పెట్టావు, నేనేం పెట్టలేదండి, వాడు ఏం తినలేదండి, ఎందుకు వచ్చిందో తెలియదు, పాపం వాడు ఇంట్లోకి బడి నుంచి వస్తూ ఉండగానే ఏమిటో చలి ఇష్టం అన్నాడు, పడుకున్నాడు, అక్కడి నుంచి చూశాను, కాఫీ కూడా వాడు తాగలేదు, ఏమి తాకపోతే రావడానికి వీల్లేదే అని ఇంత యోచన. అట్లా అక్కరలేని యోచనతోటి మన కాలాన్ని వృధా చేసేసుకున్నాం. 50 ఏళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఇంతకాలం పోయిందంటే ఈ సంసార ఆడంబరం చేతనే. ఇదంతా సత్యం అనుకున్నాం. ఎప్పుడైతే దీంట్లో సత్యత్వ బుద్ధి నీకు పోతుందో అప్పుడు ఆనందం కలుగుతుంది. అడుసు తొక్కిన వెంటనే కాలు కడుక్కున్నట్టుగా. అందుకు సంసార పంక నిర్మగ్న సముద్రణ పండిత అమ్మవారి నామాల్లో విశేషనామం. సంసారం అనే బురదంతా అంటించుకున్న ఈ జీవుణ్ణి పైకి ఎత్తి ప్రక్షాళన చేసి ఉద్ధరించగలిగే పండితురాలు లలితా త్రిపుర సుందరి తప్పిస్తే మరి ఒకరు లేరు. అట్లాంటి మహత్తర శక్తి రక్షించాలి, ఇంకెవరు రక్షిస్తారు? అది చదివేటప్పుడు విపరీతంగా చదవడం. ఈ లలిత పారాయణ చేసినప్పుడు చెప్పానండి, ఇప్పుడు బాగా సర్దుకునే ఉంటాను. సంసార పంక నిర్మగ్న దీర్ఘం తీయడం, సమాసం విడదీసి నిర్మగ్న సముద్రణ పండిత అని ఇలా అంటే అర్థం మారిపోతుంది. సంసారం అనే బురదలో కూరుకుపోయిన ఓ తల్లి, నువ్వే కూరుకుపోతే మమ్మల్ని లాగుతావు ఆమె. అది పారాయణ ఫలితం. మనం కూరుకుపోయిన ఆమె ఆ చెయ్యి తెచ్చి బయటకు లాగుతుందని దాని అర్థం. అది కాస్త ఖండించి కదా మనం పూర్తి సమాసం చదవలేం. సంసార పంక నిర్మగ్న సముద్రణ పండిత అని కట్ 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 చేస్తే నువ్వే బురదలో కూరుకుపోయే ఉన్నన్ని ఉద్ధరిస్తావు కనుక నేనే ప్రయత్నం చేస్తాను నేను తీయడానికి. అందరికన్నా గనుడెవడు మానవుడే. తన శక్తి తాను గుర్తించడం లేదు, కానీ గుర్తిస్తే ఇంతకన్నా శక్తివంతుడు జగత్తులో మనకు వస్తువు లేదు. అయితే ఆ వైభవాన్ని తెలుసుకోవాలి. అంతేత సంసారం నీ భ్రాంతున్నంత వరకు ఉంటుంది. దీనికి అవసాన స్థితి ఎప్పుడు భ్రాంతి పోతే అప్పుడే పోయింది, తక్షణమే మోక్షం. ఇక్కడ స్విచ్ వేస్తే బల్బు వెలిగింది. ఎంతసేపు పట్టింది? వేయడం మెలగడమే. అట్లా నీవు అనుభవం ఎంతకాలం పట్టాలి? అక్కర్లేదు, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలో నువ్వు అయ్యే ఉన్నావు. దీనికోసం కొత్తగా ప్రక్రియ ఏర్పాటు చేసి ఏమండి తల్లకిందులుగా 3 ఏళ్ళు నేను తపస్సు చేస్తే కానీ మోక్షం రాదా? నీ అజ్ఞానం. తల్లకిందులుగా తపస్సు చేయమని శాస్త్రం చెప్పలే. విచారణకి నీవెవరో గుర్తించు, గుర్తించిన దాన్ని విచారించిన దాన్ని స్థిరం చేసుకో, బస్. కనుక యథావిధంగా అడిగినటువంటి కుమారుడితో వ్యాస అఖిలాత్మని మహానుభావుడైన వ్యాస భగవానుడు యథావదామలం ప్రోక్తం వక్తవ్య విదితాత్మన యథోచితంగా ప్రత్యుత్తరం ఇచ్చే ఆజ్ఞాశిషం పూర్వం మే తదాహమిత్యదా తప్పితు ససుఖా సుభాయ బుద్ధ్య నవాక్యం భక్ష్యమన్యసి. ఇదివరకే ఈ విషయాన్నంతానే తెలుసుకున్నాను, మీరు చెప్పింది నీ తెలుసుకున్నది ఒక్కలాగే ఉంది, అందువల్ల నాకు ఆనందంగా లేదు అన్నారు సుఖబ్రహ్మ. వారు ఇదే పాఠం చెప్పారు మనలాగే. నైనా పంచకోశాలతో కూడుకున్న ఈ దేహం నేను అనుకోవడం చేత దుఃఖం వచ్చిందయ్యా. ఈ దేహం నేను కాని బాగా పెద్దల ద్వారా విచారణ చేసి స్థిరం చేసుకో. 1 రోజులో రాదు ఈ విచారణ స్థిరం అవ్వడం, 2 రోజుల్లో రాదు, 2 ఏళ్ళు రాదు. వాళ్ళ జన్మ సంస్కారం బాగోపోతే ఈ జన్మలో కూడా రాకపోవచ్చు. మరి విన్నాం కదండి, ఈ ఉన్న పుణ్యం ముందు జన్మకు పనిచేస్తుంది. ఇప్పటికేం రాదు. ఇప్పుడు వండుకుంటే ఇప్పుడు వెంటనే మింగేస్తున్నావా? 1 గంట అర్ధగంట కాలం లేదు. ఇక్కడ దేశకాలాలను బట్టి కొంత పరిమితం ఉన్నట్టు అక్కడ కూడా ఉంది. నీవు చేసిన ప్రతి కర్మకి ఫలితం ఉంది, ఉపాసనకు ఫలితం ఉంది, జ్ఞాన విచారణకు ఫలితం ఉంది. ఈ సంసార ఆడంబరం గురించి ఆలోచన చేసేటువంటి ఊరికే పోదు. కానీ దీని తాలూకు స్థితి మాత్రం తీవ్రతరం కాకపోతే ఇప్పుడే ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం. ఉత్కుటై పుణ్య బాబై అన్న పుణ్యం కాని పాపం కాని ఉత్కృష్టమైపోతే తీవ్రతరం అయిపోతే ఇక్కడే వదిలేపు. అట్లనే నీ విచారణ తీవ్రతరం అయిపోతే అటం బట్టి రామచంద్ర ప్రభు బల్లూక పట్టు పట్టారు నన్ను. మీరు కానీ విచారణ చెప్పకపోతేనే అన్నం తిన్ను, నీరు తాగను, బట్టలు కట్టుకోను అని. మాని అయితే మాకేం బెంగా అనలేదు వాడు. అంత తీవ్రమైన పట్టుదల ఉంది కనుక పురుష ప్రయత్నం పూర్ణంగా ఉంది కనుక రామచంద్రుడు ఉత్తమాధికారి అన్నారు. మనం మన ఆ పేచీ పెడుతుంటాం, అన్నం తినం, బట్టలు కట్టుకోం, ఎక్కడికి వెళ్ళడం, నాకు సినిమాకి డబ్బులు ఇస్తే సరి, లేకపోతే ఇంట్లోంచి కదలం. ఇది ఉత్తమ సంస్కారం కాదు, అధమాధమ సంస్కారం. అంచేతన సంస్కారం వల్లనే ఈ పూర్ణత్వ సిద్ధి వస్తుంది. అట్లాంటి రాముడు అధికారం చెబుతూ శుకుడు కూడా నీలాగే మరణ బుద్ధితో కొంచెం కాలం విచారణ చేశారు. తండ్రి గారు చెప్పిన మాటలు అతనికి తృప్తినివ్వలేదుట. ఆ పూర్వంగా ఉండే ఆ మాటలు ఆదరించేడు.
వ్యాసోపి భగవాన్ బుద్ధ్వా పుత్రాభిప్రాయమీదృశం ప్రత్యువాచ పునః పుత్రం నాహం జానాది తత్వతః. పిల్లవాడి తాలూకు భావాన్ని జాగ్రత్తగా గుర్తించారు. జనకో నామ భూపాలో విద్యతే వసుధాతలే యదా వదత్వేస్తౌ వేద్యం తస్మాన్ సర్వమవాప్యసి. పిల్లవాడి మనస్సు గుర్తించారు. తను కూడా అఖండ తపశ్శాలి గనక సుఖబ్రహ్మ తాలూకు హృదయాన్ని ఒకసారి పరీక్షించి అంతా చూడక్కర్లేదు, ముఖం చూస్తే సరిపోతుంది, వీళ్ళకి అనుభవం ఎంత వచ్చిందో కూడా చెప్పి వచ్చి వాళ్ళు ఏమండి మేము అనుభవంలో ఉన్నావా అని మీరు అడగక్కర్లేదు, నేను మీ ముఖమే చెప్పేస్తున్నది ఎంత అనుభవంలో ఉందో అని. దానికోసం పెద్ద గ్రంథం, దానికో జ్యోతిష్ శాస్త్రం తీసుకొచ్చి జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడు సూర్యుడు బుధుడు అంగారకుండా బట్టి నీ ముఖం ఇట్లా ఉందని చెప్పక్కర్లేదు. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మనస్సులో ఉన్న ప్రతి భావన కనబడుతుంది. నువ్వు నిజంగా ధ్యానం చేస్తే ప్రశాంతత నీ ముఖంలోనే ఉంటుంది. ముంజేతి కంకణం నాకు అర్థమేలా, అద్దం పెట్టి చూసుకోవాలి చేయలాగా, ఇంకేం కళ్ళు లేవా నీ కళ్ళు కనబడతా అట్లా. మేము ధ్యానం తీవ్రంగా చేస్తామండి, దానివల్ల మాకు కొంచెం ఆనందం కలిగినట్టుంది. మరి మీ దృష్టిలో చూసి చెప్పండి. నా దృష్టితో అక్కడ నీ దృష్టితో చూసుకోండి, తెలుస్తుంది. నీకు ప్రశాంతిగా ఉందా లేదా? ఉంది అనుకోండి, కొండిలోనే ఉంది, ఇంకా పూర్తి రాలేదు. ఇంకా కొండి అంటే కొండి ఏం లేదు, అదైతే అది అయిపోవడమే. ఎప్పుడైతే నీకు ధ్యానం స్థిరంగా ఉందో చిత్తం ప్రశాంతిగా ఉంది. ప్రశాంతిగా ఉన్న చిత్తం ముఖంలో ఏ వికారం కనబడకుండా ఉంది. లౌకిక భాష అభాషా స్వరూపంగా ఉండే లౌకిక వృత్తులు నశించిపోగానే ప్రశాంతం పూర్ణానందం దోదూయమానంగా ఉంది. దానికోసం చెప్పి మనం అభినయం చేసి అట్లా ఉన్నట్టుగా నటిద్దామన్నా, ఎవరైనా తిట్టారో పక్క నుంచి ఏదైనా గాలి వచ్చి పడిందంటే టక్కుమని మళ్ళీ రూపం మారిపోతుంది. రాక్షసులకు నిద్రపోయినప్పుడు చచ్చిపోయినప్పుడు యథాతథమైన రూపం వచ్చేస్తుంది. వాళ్ళకు ఉన్నప్పుడు మాత్రం ఎన్ని రూపాలైనా మారుస్తారు, ఎన్ని వేషాలైనా వేయగలరు. నిద్రపోయారో మళ్ళీ వాళ్ళ కోరలు, వాళ్ళ మొహాలు, వాళ్ళ కాళ్ళు చేతులు రాక్షసాకారం వచ్చేస్తారు. అలాగనే మనం ఎవరి దగ్గర పెద్దల దగ్గరికి వెళ్ళి అతి వినయం వృత్తలక్షణం మహా స్వామి స్వామి ఆహా ఎంత భక్తులు అని వాళ్ళు గుర్తిస్తారు. వీళ్ళ భక్తి అతి వినయం వృత్తలక్షణం, వీడేదో కొంప తీసేవాడినాడు ఆషాఢభూతిలాగా అని గుర్తించి వాడికి తగిన పని చెప్తారు. ఆశ్రమం దగ్గర కాకుండా ఏరేచర్ల పొలంలో పడేసి అక్కడ వ్యవసాయం చేయించడం. అదేంటంటే ఉన్న వాళ్ళందరినీ ఆశ్రమంలో పెట్టి హాయిగా పోషిస్తున్నానేమో ఎండలో పడేసారు అంటే ఇంకా నీ బుద్ధి శుద్ధి కాలేదు అక్కడ పొమ్మని. అలాగను విచారణీయాంశంలో పూర్ణతత్వం గుర్తించాలంటే కొంతకాలం పడుతుంది కనుక నైనా నీకు నేను చెప్పిన మాట ఇష్టం ఉన్నట్టుగా కనబడలేదు. నేను గుర్తించాను, నేను ఇంతకంటే ఎక్కువ తెలుసుకున్న వాడిని కానన్నాడుగా. నాకు తెలియదు. ప్రత్యువాచ పునః పుత్రం నాహం జానామి తత్వతః. తత్వతః జానామి, నాకు ఇంతకన్నా ఎక్కువ తత్వం తెలియదు. నాకు తెలిసిన తత్వం ఆత్మ విచారణ ఇంతే ఉంది అని అనుకున్నారు అని. పోనీ ఇతనికి ఈ పెరటి చెట్టు మందుకు పనికిరాదు కనుక ఇంకో చెట్టు దగ్గర, అది బొప్పాయి చెట్టే అయినా ఈ బొప్పాయి చెట్టుకి ఆ బొప్పాయి చెట్టు తేడా ఉంది. అదేంటే మా ఇంట్లోదండి చిన్న చిన్న ఆకులు ఉంది, అది పెద్దది, బాగా ఎరువు వేస్తే పెద్ద పెద్ద ఆకులు కాసింది, అదే బొబ్బాయి. ఈ బొప్పాయి చెట్టు దగ్గర పంపించినట్టు వ్యాసులు వారు ఆలోచించారు, వీడి బుద్ధికి మరొకటి గురువుగా చేయాలి. జనకో నామ భూపాలో విజతే వసుధాతలే యదా అవత్యేసౌ వేద్యం తస్మాన్ సర్వమవాప్యసి. ఈ ధరామండలంలో జనక చక్రవర్తి ఉన్నాడు, మహానుభావుడు. అతని దగ్గరికి వెళ్ళే ఉంటే నాయనా మంచి జ్ఞాని, ఆ జ్ఞాని కనుక చక్రవర్తిగా ఉన్నా రాజుగా ఉన్నా జ్ఞానులు ఉంటారా అనవద్దు. ఏ అవస్థలో ఉన్నా వాళ్ళందరూ జ్ఞానులుగా ఉండొచ్చు. బ్రహ్మచర్యం కానీ, గృహస్థు కానీ, పానపుస్తు కానీ, సన్యాసి కానీ జ్ఞానిగా ఉండవచ్చు. సన్యాసిగా ఉన్నా ఈ విచారణ రాకపోవచ్చు. గృహస్థుగా ఉన్న వాడికి అనుభవం ఉండవచ్చు. వాగ్బంధం అనే ఒక గ్రంథం ఉంది, అందులో గృహస్థుడే పూర్ణ విజ్ఞానవంతుడిగా ప్రకాశిస్తాడు. సన్యాసికి ఏం తెలియదు. సన్యాసి గృహస్థుడు ఉపదేశం చేసి స్వామి నేను చేస్తే పాపం వస్తుందో ఏమిటో చెబుతున్నా, చెప్పయ్యానైనా కాషాయం ఎందుకు పుచ్చుకున్నా అంటే విందామని పుచ్చుకున్నా అన్నాడు. అందులో నిజంగా కూడా అంటే సన్యాస స్వీకరణ ఎందుకు అంటే వేదాంత విచారణ చేయడం కోసం. అట్లా విచారణ చేస్తున్నప్పుడు సన్యాసి గృహస్థుడు చెప్పడం ఏమిటి అనుకోవద్దు. జనక చక్రవర్తి చాలా గొప్పవారు, అద్వైతానుభవ సిద్ధి పొందినవారు. అక్కడికి వెళ్ళయ్యా అన్నా. ఆయన ఇక్కడికి వెళ్ళే ఉంటే నీకు దుఃఖం అంతా అనుభూతి అయిపోతుంది. పిత్రే చిత్తే సుఖప్రాయాత్ సుమేరు సుధాతలే విదేహ నగరీ ప్రాకం జనకే నా విపాలితాం. తండ్రి గారు చెప్పిన ప్రకారమే సుఖదేవుడు సుమేరు శైలం నుంచి దిగిపోయినారు. దిగిపోయి ప్రదక్షిణగా భూమండలం అంతా తిరిగి జనక చక్రవర్తి ఉండేటువంటి విదేహ నగరం, పేరే విదేహ నగరం. జనకుడు ఉండేది మిథిలాపురం. మిథిల అంటే ఆ సమస్తమైన బంధాల నుంచి తెంచేది, అందుకని మైథిలి అన్న సీతాదేవి. దీనికి మరొక పేరు విదేహపురం. దేహం లేదు అందులో ఉండే, ఆ పురంలో ఉండే వాళ్ళందరికీ కూడా దేహభ్రాంతి లేని వాళ్ళే. సుఖబ్రహ్మగారు వెళుతున్నప్పుడు ఆ విదేహపురంలో ప్రవేశించి కోనేటి గట్టిన విశ్రాంతి తీసుకున్నట్టు స్వామివారు సెలవిచ్చారు. కోనేటి గట్టిన విశ్రాంతి తీసుకుంటే చెట్టుని పక్కనే కోనేటి ప్రవహిస్తున్నాం. పడుకుంటే అక్క చెల్లెళ్ళు పొద్దున్నే నీరు తీసుకుపోవడం కోసం బిందెలతో వచ్చి
వీరిని చూశారు. చెయ్యిలా పెట్టుకు పడుకున్నారు సుఖబ్రహ్మ. చెట్టు కింద ఏమీ లేదు, మట్టి మీద పడుకుంటే ఆమె వచ్చి నీరు ముంచుతూ, అక్కయ్య వీరికి ఒకటి పోలేదే అందుట. అంటే అది విన్నాడు. ఏంటి ఒకటి పోలేదు అని చెప్పి చేయి తీసి, ఓహో చెయ్యి సుఖం కోసం పెట్టుకున్నాను, సుఖాభిలాష పోలేదు అంటున్నారు కదా అని చేయి తీసి, చెల్లి ఒకటి కాదు 2 పోలేదు. దుంప దగ్గర ఉండంటారని తల్లి అసలు నా తత్వం చెప్పండి, అక్కయ్య ఒకటంటే చెల్లి 2 అంటున్నారు. నీకు సుఖం కావాలని కోరికతోటి చెయ్యి మడిచిపెట్టుకున్నాం, అది మొదటి తప్పు. మేము అన్నామని అభిమానంతో చేయి తీసేసావు, ఇది 2వ తప్పు. దేహాభిమానం ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం రాదు అని అక్కయ్య చెప్పేసి వెళ్ళిపోయారు. అక్కడే ఉపదేశం. అంతంత జ్ఞానం ఉన్నారు ఆ విదేహం. ఆడవాళ్ళకు కూడా బ్రహ్మ విచారణ అంత బాగా పట్టిందంటే నిరంతరం బ్రహ్మవేత్తలు ఆ కొలువు కోటంలో వచ్చి విచారణ చేస్తూ ఉండేవారు. శ్రవణాత్ నిరంతర శ్రవణం చేసి 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 ఇప్పుడు మీకన్నా అజ్ఞానులకు మీరు గురువులుగా చెప్పవచ్చు కదా, చెప్పలేదు. అసలు ఏం తెలియని వాడి దగ్గర మీరు కూర్చొని ఈ పాఠం చెప్పేస్తుంటే వాళ్ళ కళ్ళు పళ్ళు తెల్లబెట్టి, అబ్బా ఇదంతా ఇదికేనండి, మీ ప్రకాశమే వేరు అంటే మనం అంత అయిపోయి మేరు పర్వతం అంత నిజమే, ఈ విచారణ చెయ్యాలి, ఇంత మాత్రం తెలియదా. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ మీరంత విచారణ చేసి అడుగుతాను కదా, అంత బాగా తెలిస్తే ఎందుకంటే ఇక్కడ ఉండదు. ఆ స్వామివారు చెప్పినట్టు వీళ్ళందరూ ఊర్లోకి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పడమే, నా దగ్గర ఏం మాట్లాడు. ఊర్లో చెప్పినప్పుడు వీరంత జ్ఞనులు ఎక్కడ ఉండరు. ఎక్కడికైనా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చింతలపూడి స్వామివారు ఆగరు వారు ఉపన్యాసంలో, అంత గొప్పగా చెప్పేస్తారు. నా దగ్గరికి నవరాత్రుల్లో వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ అయినా క్షేత్ర భాగయోగంలో ఈ అంశం ఏమిటి అంటే తత్తివిత్తి మాటలు, నంగి మాటలు. అక్కడొకటి ఏంటంటే వ్యక్తిని చూడగానే కొంత భయం ఉంటుంది, గురుభావన ఒకటి. అట్లా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రజ్ఞ ఉన్నది, కానీ మనకన్నా కొద్దిగా ఉన్న వాడి దగ్గర మన ప్రజ్ఞ అంతా. వాళ్ళకంతా ఇక్కడ నేర్చుకున్నదంతా పసపోసినట్టు పోసేడు, వాళ్ళకి భయం పుట్టిది ఏమిటో మాకు తెలియదు అనుకోండి. అట్లా విదేహ చక్ర ఆ మాట తీసుకోకండి. విదేహ చక్రవర్తి ఉండేటువంటి విదేహపురానికి వెళ్ళేట. ఆవేదితో సౌయాజ్ఞీకైరజ్ఞితాయ మహాత్మనే ద్వారీ వ్యాసో సుదూరాజం సుప్రోత్ర స్థితిమానితి జిజ్ఞాసార్థం సుఖస్య సావాస్తామి తద సావాస్తావే మేత్యావజ్ఞయ ఉక్త్వా బభూవ జనకాస్తూషం సత్తస్త్రీం యదా. జనక చక్రవర్తి దగ్గరికి వ్యాసపుత్రుడు వచ్చినట్టుగా భారతదేశంలో నిలబడి ఉన్నారన్న వార్త వెళ్ళింది. జనక చక్రవర్తి మీ దగ్గరికి వ్యాసుల వారి కుమారుడైన సుఖబ్రహ్మ గారు జ్ఞాన విచారణ కోసం వచ్చున్నారు, వారు ద్వారదేశం దగ్గర ఆగిపోయినారు అన్నారు. అంటే వెంటనే జనకుడు ఆగుగాక అట్లనే ఉంచేసేయండి, పరీక్షించారు. జిజ్ఞాసార్థం సుఖస్యాజ్ఞ ఉక్త బభూవ జనకాం తూష్ణీం భావ. జనక చక్రవర్తి తూష్ణీభావంతో సరే ఉండనండి, ఏం అయ్యో మహానువాడు వ్యాసుడు కుమారుడు వస్తే అలా ఉండమంటారు, అవునంటే ఉండనండి. అట్లనే ఉండిపోయినాడు 7 రోజులు. 7 రోజులు కూడా అట్లా ఉన్నారని చెప్తున్నాం. తూష్ణీవ సప్తదినావ్యద. 7 రోజులు కూడా అట్లానే ఉండిపోయి తతః ప్రవేశయామాస జనక సుఖమంగళం తత్రాహాని ససైప్తేవ తదైవావ సదున్మనా. తర్వాత అంగణంలో ప్రవేశించాడు. గడప దాటి లోపలికి వచ్చాడు, పెద్ద హాల్లో ప్రవేశించాడు. అక్కడికి వచ్చిన తర్వాత తత్వ జిజ్ఞాసం సుఖదేవుని అక్కడే ఉంచేసేయండి. మరి ఇంకో వార్త వచ్చింది, స్వామి లోపల ప్రవేశపెట్టండి కానీ అక్కడే ఉంచండి, నాకు అవకాశం లేదు ఇప్పుడు వారితో మాట్లాడడానికి అని మళ్ళా తదైవ. ఈ రోజులు 7 రోజులు ఎట్లా నిలబెట్టాడో ఆ 7 రోజులు కూడా అట్లనే చేశాడు. ఇంకో 7 రోజులు లోపలికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడలేదు. అద ప్రవేశయామాస జనకోంతపురం సుఖం రాజా నదృశతే తావదీతి సప్తదినాని చ. 7 రోజుల తర్వాత జనక చక్రవర్తి మళ్ళీ ఆలోచించుకున్నాడు, వీడేం చేస్తున్నాడు అని చెప్పి ఇంకో 1 వారం రోజులు రాజదర్శనం లేకుండా చేసేడు. తత్రోన్మాదవి కాంతాభిర్వోజనై భోగ సంచయై జనకో లాలాయ సమాన సుఖం శశి సమానం. సుందరమైనటువంటి చందమామలా ప్రకాశించి సుఖబ్రహ్మ దగ్గరికి 1 వారం రోజులు మళ్ళీ రాజుగారు ఎక్కడికో వెళ్ళారు, రావడానికి వీళ్ళని చెప్పించి వేశ్యల్ని పంపించారు. దిగంబరుడు సుఖబ్రహ్మ. అలాంటి వారి దగ్గరికి మంచి జానమైన వేసులంతా వచ్చారు. పత్రోన్మాదవి, ఉన్మాదంతో ఉన్నట్టుగా ఉన్నారు, మన్మద స్వరూపాలుగా ఉన్నారు. కాంతాభిరోద్గునై భోగ సంచయై, భోగానికి కావాల్సిన వస్తువులని పండ్లు, పాలు, తాంబూలం, పరిమళ ద్రవ్యాలు అన్ని పట్టుకుని మాలలు, గంధ పుష్పాక్షతలు అన్ని తెచ్చారు. తెచ్చే వేసులంతా వచ్చారు. జలకు లాలాయమాస సుఖం శశి సమానం. చందమామతో సుందరంగా సమానంగా ఉండేటువంటి ముఖం కలిగిన ఆ సుఖబ్రహ్మ గారి దగ్గరకు వీళ్ళంతా వచ్చారు. ఆడేరు పాడేరు విలాస ద్రవ్యాలని పూసారు, భోగ్య వస్తువులు ఇచ్చారు. తే భోగస్థాని దుఃఖాని వ్యాసపుత్రస్య తన్మనః నా జహోర్మన్మందప నా బహోర్మదన పవన
బద్ధపీఠమివాచలం. దుఃఖ స్వరూపమైన ఆ భాగవస్తువులన్నీ కూడా చక్కగా చల్లగా వారు మంద శీతలంగా ఉండేటువంటి వింజామలతో ఇచ్చి గంధం పూసి పరిమళ ద్రవ్యాలు ఇచ్చి పండ్లు పాలు అన్ని ఇచ్చినప్పటికీ సుస్థిరమైన హృదయం కలవాడు కనుక ఈ భోగ్య వస్తువులను నశించిపోయేవే అనుకున్నాడు. అనుకోగానే 7 రోజులు గడిచిపోయింది. ఏమీ చాంచల్యం లేదు. మనకైతే అంత చాంచల్యం అక్కడ ఆ వస్తువులు తెస్తున్నప్పుడే నోరు సగం మురి అని గుటకలం ఇంకుని అది ఏం వస్తువులు చెప్పమా, కొన్ని తెలుస్తున్నాయి కొన్ని తెలియట్లేదు అని పళ్ళెం మీద ఆ మూత తీసి దాకా తెస్తాం. ఇంకా తీసే చిత్త చాంచల్యం జపచాపల్యం. అట్లా కాదు, ఏ వస్తువులు తెచ్చినా వాళ్ళు ఇచ్చిన ఆ పన్నీరు పోసిన ఒక రాయి మీద వెళ్ళినట్టే, ఓ గోడకి గంధం రాసినట్టు, ఓ రాయి మీద పన్నీరు పోసినట్టు అక్కడ కూర్చున్నారు సిద్ధిలాగా. మరి మాటలేదు మనకి. అట్లా సుఖబ్రహ్మతాలు ప్రతి విచారణ చేశారు. ఏ రకం చెంచడం లేదు, మార్పు లేకుండా ఉన్నారు. కేవలం సుసుమనాః స్వస్థో మౌనీ ముదిత మానసాః అతిష్టదాస సుఖతస్త్రాం సంపూర్ణ ఇవ చంద్రమా. పూర్ణచంద్రుల్లా ప్రకాశించిపోతున్నాడు సుఖబ్రహ్మ. స్వస్థుడు ముదచిత్తుడు ఆ మౌనాలంబి అలా ఉన్నటువంటి స్వామివారిని చూసేటప్పటికీ వేష్ఠులకు కూడా ఒక రకమైన గౌరవభావం వచ్చింది. ఓ మహానుభావం అతని దగ్గర పంపించారు. అతను మౌనంగా శాంతంగా ఉన్నాడు కానీ సరిపోయింది. అతను కానీ కళ్ళర చేసి అంటే మన పని అవుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది, ఇంక గంధం పొదలు పన్నీర్ జల్లు చాలు చాలు అని వాళ్ళు కూడా కాస్త వారి తాలూకు మహద్వైభవాన్ని గుర్తించారు. పరిజ్ఞాత స్వభావం తం సుఖం సజనకో నృప ఆనీతం ముదితాత్మాన మవలోక్యాన నామ. జనక రూపతి సుఖబ్రహ్మ వారి స్వభావాన్ని గుర్తించడం కోసం 7 రోజులు నిలబెట్టారు. 7 రోజులు హాల్లో ఉంచారు. 7 రోజులు భాగవాడితో అందరి మధ్యలో కూడా దిగంబరైన వాడిని ఏకాంతంగా ఉంచి పరీక్షించారు. అప్పుడు వచ్చారు. వచ్చి కిమీచితం తదేవేషు కృత స్వాగతమాహ. నువ్వు కృతకృత్యుడివి సుఖబ్రహ్మ, నీకన్నా గొప్పవారు జగత్తులో లేరు, నీకు నేను ఇంకేం చెప్పాలి? ఇంద్రియాలు బలవత్తరంగా లోకంలో పీడుస్తాయి. అట్లాంటి ఇంద్రియాలను కూడా జయించి మనస్సును నిగ్రహించి ఆనందంతో ప్రసన్నంగా ఉన్న ముఖంతో ఉన్నావు కనుక నీకు చెప్పడానికి మరి లేదు. నీ ఇచ్చితమేమి అయినా సరే అడుగుతున్నా, నీకు ఏం కోరిక కలిగొచ్చావు నాయనా? శ్రీ సుఖోవాచ. సుఖబ్రహ్మన్న సంసారాడంబరం మిదం కథమప్యుస్థితుం గురో కథం ప్రసమయాయాతి యథావత్ కథయాసు. గురుదేవుడైనటువంటి మా తండ్రి గారిని సంసార ఆడంబరం ఎట్లా వచ్చిందని ప్రశ్న వేశాను, ఎట్లా ఉపశమిస్తుందని అడిగాను. కానీ వారి సమాధానం నాకు నచ్చలేదు. నీకు తెలిస్తే శీఘ్రంగా చెప్పు, వెళ్ళిపోతాను. శ్రీ విశ్వామిత్రున్నారు. జనకేనేతి పృష్ఠేనే సుఖశ్చ కథితం తదేవ యత్ పురా ప్రోక్తం తస్య పితామహాత్మన. సుఖుని ప్రశ్నించే జనకుడు ఆశ్చర్యపడి, నీ తండ్రి గారి కన్నా నీ మహాత్మున్నా నాయన, ఇక్కడికి ఎందుకు వచ్చావు? సుఖబ్రహ్మ కన్నా గొప్పవారు లేరు. వేదాన్ని 4 విభాగాలు చేసి లోకానికి శబ్దస్వరూపం అందించారు. అంతేకాకుండా షట్శాస్త్రాలని పూర్తిగా ఉపాసన పెట్టిన మహనీయులు. 18 పురాణాలు 18 ఉపపురాణాలని రాసి అందరికీ ఆనందం కలిగించారు. మధ్య మహాభారతి భగవద్గీత మనకు అందించారు వేదాంత గ్రంథాలు. ఇవన్నీ చేసినా వారికి ఆనందం కలెక్ట సంస్కృతి నిధి తీరంలో విచారపడుతూ ఉంటే అప్పుడు నారద ప్రోక్తంగా భాగవతాన్ని భగవత్ సంకీర్తనం చేయండి. ఇన్ని చేశారు కానీ భగవంతుడు సంకీర్తనం చేయలేదు. చేస్తే మీకు తృప్తి అవుతుందంటే నారాయణ సంకీర్తన చేశారు వ్యాసుడు. అట్లా సంకీర్తన చేసిందే భాగవతం. ఆ భాగవతం మనం ప్రహ్లాద చెప్పుకుంటున్నాం. అట్లా భక్తులతో అలొక చరిత్రలని రాసి వారు సంకీర్తన చేసినట్లు వారు కూడా గానం చేసి తరించారు. అట్లాంటి మహనీయుడే నీ తండ్రి వ్యాసుడు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగానే నేను కూడా ఇస్తున్నాను. అసలు వచ్చింది ఎందుకు అని ఆలోచించకుండా ఈ వచ్చిన దాంట్లో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. శ్రీ సుఖోవాచ. సుఖబ్రహ్మన్నారు. స్వయమేవ మయా పూర్వమేతత్ జ్ఞాతం వివేకతః ఏ తదేవ చ పృష్టేన పిత్రా మే సముదాకృతం భవత్యాప్యేష్యే వార్త హరితో వాగ్విదాంబర యాశయేవ చ వాక్యార్థ శాస్త్రేషు పరదృశ్యతే. వాగ్వివర, వివేక బలం చేత నేను ఇవన్నీ ముందే గుర్తించాను. గుర్తించిన తర్వాత ఈ ప్రశ్న నా జనకుని వేశాను. శాస్త్రాల్లో కూడా ఇవే మాటలు చెప్తున్నాను. మా తండ్రి గారు ఇదే మాట చెప్పారు. నేను గుర్తించింది కూడా ఇదే అయింది. కొత్తగా విచారణ ఏం సాగటం లేదు. నాకు ఆత్మానం ఎలా కలుగుతుంది? రాయాం స్వవికల్పోర్ధ స్వవికల్ప పరిరక్షయాత్ క్షీయతే దగ్ధ సంసారో నిస్సార ఇది నిశ్చయాత్. నిస్సారమైన ఈ పాడు సంసారం అజ్ఞానం నుండి వెలువడుతున్నది. అజ్ఞానం నాశనం అయిపోతే ఇది నాశనం అయిపోతుంది. ఇది ముమ్మాటికి నిక్కం అన్నారు జనక చక్రవర్తి. అయినా నువ్వు ఎంత విచారణ చేసినా, మీ తండ్రి గారు చెప్పినా, నేను చెప్పినా, శాస్త్రం చెప్పినా, ఇవన్నీ అజ్ఞానం నుంచి సంభవిస్తున్నాయి. క్షీయంతే దగ్ధ సంసారో నిస్సార ఇది నిశ్చయా. ఈ అజ్ఞానం ఎప్పుడు పోతుందో అప్పుడు ఆత్మానందం కలుగుతుంది. అయితే మాకు అజ్ఞానం పోలేదా అండి ఇంతవరకు అని. పోయిందో లేదో ఎవరి మటుకు వాళ్ళే విచారణ చేసుకోవాలి. పోయిందో మీరు ఆత్మ అయిపోయినారే. ఆత్మభావన ఇంకా కలగలేదంటే కించిత్ ఎక్కడో ఉంది. చెప్పనే
లొత్తలు పడ్డ బిందికి మసి మిగిలిపోయినట్టు ఏదో ఉంటుంది, మనకు తెలియదు. ఆ మిగిలిపోయింది కాస్త వదలగొట్టుకుంటే కానీ ఆత్మానందం లేదంటున్నాం. అట్లా ఈ ఆడంబరం అంతా పోవాలంటే ముమ్మాటికి నిక్కమైంది అజ్ఞానం. ఆ అజ్ఞానం లేకపోతే జ్ఞానం ప్రకాశించాలి. వెలుతురున్న చోట చీకటి ఉండడానికి వీల్లేదు, వెలుతురు లేని చోట చీకటి ఆక్రమించునే ఉంటుంది. ఈ రెండు ఒక దగ్గర ఉండే ధర్మాలు కావు. జ్ఞానం వచ్చిందో అజ్ఞానం పోవాలి, అజ్ఞానం ఉందంటే జ్ఞానం రాలేదు. కనుక జాగ్రత్తగా విచారణ చేస్తేనైనా అజ్ఞానం మూల కారణం మీకు చెప్పాను. దుఃఖం దుఃఖం దుఃఖంగా ఉండే ప్రపంచం ఎందుకు దుఃఖంగా ఉందంటే శరీరం ఉండబట్టి. శరీరం లేకపోతే దుఃఖం లేదు. ఎత్ర ఎత్ర దేహ తత్ర తత్ర దుఃఖ. ఎక్కడ దేహం ఉందో అక్కడ దుఃఖం. చీమగా, దోమగా, పిల్లిగా, పందిగా, కుక్కగా, నక్కగా ఎక్కడ పుట్టు. తేలిగా పుట్టినా దాన్ని ఎవరు చంపేస్తారు భయం. పాముగా పుడితే పామును చూసి మనంతా భయపడతాం, అది భయపడుతుంది. దుర్మార్గులు కంట్లో పడితే నా ప్రాణం తీసేస్తారు. వాడు పట్టుకుని పాము అరిచచ్చి మనం చంపేస్తారు నన్ను భయపెట్టి. అది పాపం ఎక్కడెక్కడో గోడమ్మడి పోతుంటే అదిగో పావను తుళ్ళు పడుతుంది. అది ముందు అమ్మో వీడికి ఆక వినగానే పారిపోతుంది. అమ్మో చంపేస్తాడు. అయినా సరే ఎక్కడెక్కడ దాగున్న పైకి లాగి బావులాన్ని తెప్పించి కూడా చంపిస్తాడు. శిలా విగ్రహాలకి పూజ. ఓనాగదేవత మంగళారతి. నాగదేవత నాశనైపోయి ఈ శిల్పానికి మంగళహారతి ఇచ్చడం, పసుపు రాచడం, గుండం పెట్టడం, మాకు నాగుపం ఇలవేల్పండి అని ఇంట్లోకి వస్తే చంపడం. ఇట్లా దూషణమైన క్రియలు చేసే జీవి ఎవరంటే మనం. మనకు అపాయం వస్తుందేమో అని ముందే అన్ని జీవరాశులను చంపిసి తినేస్తాం అంతా. పోనీ వాటికి స్వేచ్ఛగా బతుకున్నా మనకు స్వేచ్ఛ ఉందా, స్వతంత్రత ఉందా? రెండూ లేదు. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి బతికే జీవులే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. మన జీవితాలే అంత. మానవుడు అన్నిటికన్నా అధమాధమ జీవుడు. ఎవరైనా తెచ్చిపెట్టుకుంటే చాలు. పాపం ఎక్కడెక్కడ పువ్వులో తేనె పోగేసుకుంటే అది గొప్పని పొగబెట్టి తీసుకోవడం మన ప్రజ్ఞ. ఎక్కడైనా పండు కాయ ఉంటే చెట్లు ఆకుల్లో దాచుకుంటాయి. పాపం దాచుకున్నది కూడా కాకాయలు పెట్టి చూసి అక్కడ జాంకాయ కాసినట్టుంది అని చెట్టు ఎక్కువ కాస్తే చాలు. జొండపాదంతా తడివిసుకొచ్చిన వెనకాల ఇంకా గోంగూర చెప్పగల ఎక్కడ కనబడితే చాలు మనం చేయబడిందో నాశనం. ఇంకా మళ్ళీ ఎత్తుడు అంత శుభ్రం మొక్క మొదట్లో తుంచేసి ఎవరి పెట్టలోకి వెళ్ళి కొంచెం ఏమండి మీ ఇంట్లో గోరింట కోసుకోమని, సరే కోసుకోమంటే మొక్క విరిచిడి. అట్లా నాశనం చేసే హస్తాలు అని చేతను. ఇది దుఃఖం అంతా ఎక్కడ కలుగుతున్నది? దేహంలో దుఃఖం. ఈ దేహం ఎందువల్ల వచ్చింది? కర్మలు అని చెప్తారు. సత్కర్మ, దుష్కర్మ, మిశ్రమ కర్మ. ఆ కర్మల చేత. కర్మ ఎందుకు చేయాలండి? కర్మ చేయకుండా ఉండలేము. రాగద్వేషాలు. వాడంటే ఇష్టం, వీడంటే ఇష్టం. నాకు ఇష్టమైన వాడు కొందరు, ఇష్టమైన వాడు కొందరు. కనుక వాళ్ళని చూస్తే ఏదైనా మంచి పని ఉంటే వాడు వీళ్ళు వచ్చి స్వామి వచ్చావు అక్కడ అయింది కాదు విధాలుగా వెళ్ళండి అంటాం. ఇట్లా ద్వేషం అంటే జన్మకి తెచ్చినట్టు రావాలి. ఎవరి కోసం వస్తాం? ఇవన్నీ పోకుండా లోపల పెట్టేసుకొని పైకి మాత్రం నవ్వుకుంటూ వేదాంతి జ్ఞానంలా కనబడితే ఆనందం ఏం రాదు. అది నీ కొంప నువ్వు తీసుకోవడమే అవుతున్నాను. ఒకరి కోసం కాదు ఈ నటన. ఎవరి కొంప వాళ్ళు కూర్చుకుంటున్నట్టే బాగా గొయ్యి తీసుకుని దిగిపోతున్నాం. అట్లా రాగద్వేషాలు ఎందువల్ల కలిగిందండి? అభిమానం. వాళ్ళంటే నాకు ఎక్కువ అభిమానం అండి, చెప్పడానికి వీళ్ళేనంత. అందుకే గోతులో బాగా దిగిపోతాం. ఎవరి మీ యొక్క అభిమానం అంటే వాళ్ళే దించేస్తారు మూటగట్టి. అభిమానం ఎందువల్ల వచ్చింది? అవివేకం. వివేకం లేదు, విచారం లేదు. ఈ జీవరాశులందరిలో ఉన్నది ఒకే చైతన్యం. మన ప్రార్థవశాత్తు మనకు అంత దృష్టి వైభవం రాలేదు. నిజంగా పెద్దల తాలూకు అనుగ్రహించారు చూడగలిగితే సచరాచర జీవతాలంతా పూర్ణాత్మవస్తువుగా ఏమైంది అని గుర్తించగలిగితే ఆనందమే. కానీ గుర్తించలేము. అవివేకం. అవివేకం ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరికీ కన్నతల్లి గారు ఉన్నారండి. వారు ఎవరు అంటే అజ్ఞానం. వారు అక్కడి నుంచి ఆ మెయిన్ రూట్ నుంచి బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ అన్నీ వచ్చేసి పిల్లవేళ్ళు, పీచువేళ్ళు సంస్థ. ఈ సంస్థ అంతా పాతుకుపోయి మొక్క పీకుదామన్నా రాకుండా పక్క వేళ్ళు పట్టించుకుంటాయి. అడుగు వేళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. పీచువేళ్ళు దాన్ని పట్టుకో అన్ని పట్టుకోగానే ఆ మొక్క పీకుదామన్నా రాకుండా అంత దృఢంగా అయిపోయిన మొక్కలాగా మనకి అనేక జన్మల కర్మవాసన ప్రార్థన చేత మనస్సు ఎంత బాగా విచారణ చేసి అజ్ఞానం నుంచి తీసి పైన పెడదామన్నా అది రాదు, అతుకుపోయింది. దాన్ని ఏం చేయాలి? ఒక చోట ఒక్కసారి రాదు కనుక బాగా దాని చుట్టూ మట్టి అంతా పెళ్ళగించి గొయ్యి చేసి నీరు పోసి వదిలేస్తే 4 రోజులకి మెత్త పెడితే కొంచెం రోజులోకి వెళ్ళి కదుపుతూ ఉన్నాం. కదిపి 10 రోజులాగానే పట్టుకొని వచ్చేస్తాం. అట్లనే శ్రవణం అనేటువంటి జలాన్ని నిరంతరం దానికి పోస్తూ విచారణతో ఒకసారి చూస్తూ ఉంటే కొన్నేళ్లకైనా విజ్ఞానం పట్టవచ్చు. కనుకనైనా మీ తండ్రి గారు చెప్పినా నేను చెప్పినా అన్నిటికీ అజ్ఞానం కారణం. ముమ్మాటికి అజ్ఞానమే కారణం. తత్యమాతే తన్మహోబాహో సత్యం బ్రూహి మమాచలం తత్వో విశ్రాంతిమాప్నోతి చేతసా బ్రహ్మ జగత్. మహాబాహు ఇది యథార్థమేనా? నాకు ఈ సందేహం లేదు. నీకు సందేహం లేదు. నేను చెప్పింది సత్యమేనాయన. మీ తండ్రి గారు చెప్పింది నేను చెప్పింది సత్యం. తత్వాన్ని ఉపదేశించమన్నావు కనుక తత్వ రహస్యాన్ని నీకు చెప్పాను. తత్వ సంశయం చేత భ్రమించున్న మనస్సు శాంతి నందుగాక.
శ్రీ జనకోవాచ. జనక చక్రవర్తి మళ్ళీ అన్నారు, నాతః పరంతరః కశ్చిన్నిస్యోస్ పరో మునే స్వయమేవ త్వయా అజ్ఞాతం గురుతశ్చ పునఃశ్రుతం. నీవు స్వయంగా గ్రహించిన దానికంటే, నీ తండ్రి గారి దగ్గర విన్నదానికంటే నేను చెప్పింది ఎక్కువ కాదు. అయినా సరే నన్ను గురుభావంతో అడిగావు అని చెప్తున్నాను. అవిచ్ఛిన్న చిదాత్మైక ఉమనాస్తి నేతరం స్వసంకల్పవశాద్బుద్ధో బుద్ధో నిహా సంకల్పస్య ముచ్యతే. అఖండ చైతన్య స్వరూపం నీ, అద్వితీయమూర్తివి నీవు. నీకన్నా జగత్తులో మరొక వస్తువు లేదు. అన్నిటినీ కల్పించగలవు, పోషించగలవు, శిక్షించగలవు, రక్షించగలవు. అజ్ఞానమైన సంస్కారాలు ఎప్పుడు పోతాయో అప్పుడు నీవు బుద్ధుడివై ప్రకాశిస్తావు. నీవు ముక్తుడివి. ఇంతవరకు నీకు బంధం ఎందుకు కలిగింది? నీ సంకల్పాలే. అందుకు బంధం కూడా ఎవరో ఏ బ్రహ్మదేవుడో కల్పించలేదు. ఇది నాది అనే అభిమానంతో కూడుకున్న సంకల్పం చేసుకున్నావు కనుక నీకు ఇక్కడ దుఃఖం. మీ మనవడ ముక్కు చెండు గారిపోతున్నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఊరికి కాళ్ళు అనుకుంటూ ఊరుకో అమ్మ ఊరుకో అమ్మ ఊరుకో అమ్మ అని వాడు ముక్కు తీసి ఊరికే మొహాన్ని రాయించుకోవడం. పక్క వాళ్ళ పిల్లడంతా బ్యూటీగా పాపం డెకరేట్ చేయబడి వస్తాడు. నాన్నమ్మ గారు మడి ముట్టుకుంటాం, వాడు బాగానే ఉంటాడు. ఈ ముక్కు చిమ్మిడి వాడు వీడికి అమ్మగా ఉంటుంది. వీడు నా కాదు నా నా అనుకున్నప్పుడు ఆ ముక్కు చిమ్మి వెంట మన గుడ్లకు రాసుకుని ఈ చెంగుతోటి పైటితోటి ఆ కుర్చీలతోటి వాడు ముక్కు తుడిచడం, ఒళ్ళు తుడిచడం, చాడు తుడిచడం, ఆ గండం అంతా మనకు పూసుకోవడం. మా పక్కవాడు పాపం ఏం లేదు, అంతా ముస్తాపై మా అమ్మగారు వస్తాడు ముద్దుగా బాగా డ్రెస్ చేసుకుని నన్ను కొంచెం దూరం. అయితే మడైతే పర్వాలేదు, ఊరికనే కూర్చున్న దగ్గర నీవు పిల్లని పట్టుకోకు. సంటి పిల్ల అంటే ముద్దు ఉంటుంది. మామగారిని మీ బాబుతో ఆడుకోనా? వద్దు, ఇంకో బాబుతో ఆడుకోబాబు. మా బాబు అసలు లేకున్నాడు, నిన్ను ఆడుకుని ఎక్కడ తోసేస్తావు, లేకపోతే ఏ బండి మీద ఎక్కిన తోసేస్తే సైకిళ్ళు గుర్రాలు ఎక్కడ తోస్తావు, మా బాబు ఇంకో బాబుని చూసుకో అని చెప్పే అజ్ఞానం. ఇలాంటి భావాలు పేరుకుపోయిన తర్వాత ఆత్మవిచారణ అనుకునే ఎట్లా కలుగుతుంది కనుక నా అనుకునే దగ్గర నీకు వ్యవహారం పట్ల బంధత్వం ఉంటే అంతటా ఉన్న వస్తుత్వాన్ని విచారణ చేయలేవు. చాలా అజాగ్రత్తగా విచారణ చేస్తుంది కనుక నీవు తెలుసుకోదగ్గది వేరే లేదు. అయినా అఖండ స్వరూపాన్ని నువ్వు. ఇదంతా భావన కదూ నా అనుకున్నది. నిద్రపోయాకే ఏమున్నాయి? ఏమి లేవు. నువ్వు అఖండుడు కదా, అఖండుడే. మొన్న ఒకసారి చెప్పాను, నెల్లూరు నుంచి వచ్చిన మన్నాడు చెప్పాను. విచారణ చేసి మీరు ఎంత గొప్పవారండి అంటే మీలోనే సమస్తాన్ని చూడగలిగేంత ప్రజ్ఞ మీకుంది. అయితే ఆ ప్రజ్ఞను సక్రమంగా వినియోగించుకోకుండా వంకర తింకర్లుగా పెట్టుకున్నారు కనుక మనకు దుఃఖం వస్తుంది. కానీ నీవెంత గొప్పవాడి, నీవే కృష్ణుడు, నీవే రాముడు, నీవే శివుడు. నిజమైన క్షేత్రజ్ఞుడు నువ్వే గుర్తిస్తే ఆ రాముడికి ఆకారం కల్పించింది ఎవరు? కృష్ణుడికి ఆకారం కల్పించింది ఎవరు? లింగమూర్తికి ఆకారం కల్పించింది ఎవరు? దాన్ని తీసుకొచ్చి పూజామందిరంలో పెట్టింది ఎవరు? దానికి మంత్రంతో అభిషేకం చేసింది ఎవరు? చేస్తే నివేదన పెట్టింది ఎవరు? అన్ని పెట్టి నాకేమి ఇస్తావు స్వామిని అడుక్కోవడం, నీకు నువ్వే అర్జించుకోవడం. నీకన్నా గొప్పవాడు లేడు. ఇలా అని చెప్తే పూజ మానేసారు, దృష్టి పెట్టిపోతాం. ఇలా చెప్పాను అయితే సరే మీరు చెప్పారు మా జ్ఞానం వచ్చేస్తుంది కానీ మహాజ్ఞానం, మామూలు అజ్ఞానం కాదు. అట్లాంటి జ్ఞానంలోకి పోయే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్త. ఉపాసన లేకుండా హృదయం ఏకోన్ముఖం కాదు. అందుకు నామరూపాలని కల్పించారు. మన ఋషి సాంప్రదాయాన్ని తెలివితేటలు లేక కల్పించలేదు. మనం పూజ చేసినా పూజ చేయకపోయినా రామచంద్ర ప్రభు అలాగే ఉన్నాడు. వారికి నీరసం కానీ, జ్వరం కానీ, రొంప పట్టడం కానీ, కాలం మారిపోతే ఇంకో రకం బాధలు రావడం కానీ లేవు. చూడండి అలాగ మనకి ఎన్ని వికారాలు. చిత్రపటం ఎంత బాగా ఉంది, దానికి రొంప పడుతుందా? ఇక్కడ విగ్రహానికి రొంప పట్టం. అందుచేత చిత్రపటాన్ని ఉపాసన చేయండి. ఆ గురువు గారి ఫోటో అయితే ఎప్పుడు 16 ఏళ్ళు 18 ఏళ్ల గురువు గారిలా కనబడుతూ ఉంటారు. వయస్సులో మార్పు ఉండదు, కాలంలో మార్పు ఉండదు, రూపంలో మార్పు ఉండదు. కుళ్ళిపోయి రోగాలు వచ్చినా అక్కడ ఏమి మార్పు ఉండదు. ఈ దేహం కనుక ఎప్పుడూ మార్పు వస్తే మన మనసు మారిపోతుంది. అప్పుడు అందంగా ఉన్న గురువు గారు తింటూ బాగున్నది, ఇప్పుడేం వాళ్ళు రొంప దగ్గు కఫం కళ్ళి అన్ని ఏం బాగుంది అంతే మార్పు ఉండదు. ఇక్కడ రామచంద్ర ప్రభు అంతే. ఆ విగ్రహం మన మనోనిగ్రహానికి ప్రతిష్ట, నిగ్రహానికి ప్రతీకలవన్నీ. నీ మనస్సు ఎట్లా నిర్దిష్టమై రోగం కానీ, ఆదులు కానీ, వ్యాధులు కానీ ఏం వచ్చినా ఆ విగ్రహంలో ఏ మార్పు రానట్టు నీకు కూడా మార్పు లేకుండా ఉంటే నువ్వు ఆత్మజ్ఞానానుభవ సంపన్నుడివి. కనుకనైనా నువ్వు పూర్ణస్వరూపాన్ని. అజ్ఞానంగా ఉండే సంస్కారాల చేత నువ్వు బద్ధుడు అయిపోయినావు. అది అజ్ఞాతంగా ఉన్నాయట, కనబడవు. ఉన్నట్టుగా కూడా తెలియబడకుండా ఉన్నాయి. నీవు కానీ జాగ్రత్తగా విచారణ చేసావా ఆ సంస్కారాన్ని తీసిపారేయవచ్చు. ముక్త స్వరూపుడైపోతావు. తేనా త్వయా స్ఫుటం జ్ఞాతం జ్ఞేయం యస్య మహాత్మనః భోగేభ్యో విరతిరాజ్ఞాత దృశ్యాతు రాక్షకాః. భోగాలను అనుభవించకుండా సమస్త దృశ్య ప్రపంచంలో కూడా నీకు విరక్తి కలిగింది కనుక ఆ విరక్తి మోక్షానికి మార్గం అని చెప్పారు. తర్వాత ఏం చెప్తారో రేపు విచారణ చేస్తారు. ఓం తత్సత్ బ్రహ్మార్పణ. ఇంకా వీరికి గంట కొట్టలేదే, కొట్టిస్తారు మనం 5 నిమిషాలు. అసలు ఆదివారికి చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి ఆఫీస్ అదే రంది పడింది.
మీరుంటా అంటే అంతకన్నా భాగ్యమా, మీరేమి నిలబడిపోతారో అని మీకు బాధ వస్తుందని నా భయం. కానీ నేను గంట కాకపోతే ఇంకో గంట చెప్పమన్నా హాయిగా ఇలాంటి విచారణ కూడా వస్తుంది. అసలు పిచ్చి పిచ్చి బాగటాలు పిచ్చి ఆలోచనలు అవతలకి వెళ్ళింది ఇదే. యా అమ్మ ఆరోగ్యంగా లేదా మనం రాలేదేంటి, ఇది విన్నదంతా అక్కడ పోయి గడప దాటక ముందే చూసాను 2 రోజులు బట్టి మీకు కనబడలేదు. అదేనా 2 ఉంటే బాగా దేహం నువ్వు కాదని ఇక్కడ విచారణ చేయడం, అవతలకి ఒంట్లో బాగోలేదండి నేను రాలేదు. నేను అదే అనుకున్నా. అందుకని ఆ పిచ్చి బాగట్టాలి ఎందుకు, నిజమే వాళ్ళ ఆదివారం తనకి మర్చిపోయాను, హాయిగా చెప్పుకున్నాం. తవ బాలా మహావీర అతి గర్వితమాగత భోగేభ్యో దీర్ఘరోగోభ్యో హిమన్యాచోతిమిచ్చసి రోగేభ్యో మాటలోనే వచ్చింది. అట్లా దుఃఖాలన్నీ పోగొట్టుకునే ఆనందంగా ఉండాలంటే దృశ్య ప్రపంచాన్ని విడిచిపెట్టావు నాయన. దృశ్య ప్రపంచాన్ని ఎప్పుడైతే మనస్సులోంచి విడిచిపెట్టావో నీకు దుఃఖం లేదు. పొమ్మ ఎందుకు విడిచిపెట్టలేమండి, విడిచేస్తున్నాం మళ్ళీ పట్టించుకుంటున్నారు. విడిచిపెట్టడం పట్టుకుంటే పట్టుకోవడం, నువ్వు కొట్టినట్టే కొట్టు, నేను ఏడిచినట్టు ఏడుస్తాను. ఊరు అందరికీ కూడా అలా అనిపిస్తుంది. మళ్ళీ మాత్రం రాత్రిపోతే పగలు మాత్రం ఎప్పుడు కొట్టి తెచ్చిపోతాను, అదేం కాకుండా నరకం అనుకోవడం వాళ్ళు. వీళ్ళకి మాత్రం అన్ని రకాలు. అట్లా మనం వదిలినట్టే వదులుతున్నాం, మళ్ళీ వెంటనే పట్టుకుంటున్నాం. చేతులతోటి చేతలతోటి వదిలేసినట్టు చెప్పడం, మనసుతో గట్టిగా పట్టించుకోవడం. నాకేం సంబంధం లేండి, ఇంకే నా మాట నమ్మండి. ఎప్పుడైతే వేదాంత విచారణ కొడుకులు కోడళ్ళు మనవలు అవేళ తెగిపోయింది పుట్టకమని జయం, అలా వదిలేశాను అనుకో. మరి వదిలేస్తే ఎందుకు రావట్లేండి, ప్రారంభం అండి. నన్ను వాళ్ళు వదలరుగా, అది ఏదో రకం ఎరాయితే పళ్ళు పట్టుకుంది అవ పేరే ముసలం. నేను వదిలేను కానీ వాళ్ళు వదలలేట. నిజంగా నువ్వు వదిలితే వాళ్ళు పట్టుకుంటే ఉంటారా? శరీరం వదిలిపోతున్నావు, అప్పుడు వాళ్ళు పట్టుకుంటున్నారు. నాయనమ్మ నువ్వు పోతేమీ అలాగనే, అప్పుడు రాకూడదు. నాయనమ్మ లేదు మట్టి లేదు, అప్పుడు రాదు. ఎంతవరకు దేహం ఎదిలేనంత వరకు వదిలేననుకుంటూ వదలకుండా ఉన్నది ఉంది. అది వదిలేస్తే నువ్వు జ్ఞానం ఉంటున్నారు జనక చెప్పవచ్చు. అని చేతను జాగ్రత్తగా ఆలోచించు. భోగ్యేభ్యో విరతిర్జ్ఞాత దృశ్యతే ప్రాత్సలాదిగా. ఎప్పుడైతే ఈ దృశ్య ప్రపంచం తానే హృదయం నుంచి వేరైపోతుందో అప్పుడు ఆ స్థానంలో ఆత్మప్రకాశం వస్తుంది. నేను ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నప్పుడు చప్పట్లు పెడితే రామతీర్థులు అంటారు. అన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకున్నాం అంటే బిందులు చెంబులు కదిలినట్టు శబ్దం వస్తుంది. కాస్త నినాల మీదలా అంటే చెంబులు బిందులు ఇంకా గిన్నెలు గడగడలు ఆడినట్టు శబ్దం. అన్ని ఖాళీ చేస్తున్నాం, వేయించి పట్టండి రీసౌండ్. అప్పుడు చెంబుల శబ్దం ఉండదు. మన శబ్దం ఎట్లా చేస్తే అట్లాంటి శబ్దమే వస్తుంది. కనుక ముందు నీ హృదయాన్ని ఖాళీ చేసుకుని అప్పుడు భగవన్నామాన్ని పలికితే నువ్వు పలికిన నామే మళ్ళీ నీకు వినిపిస్తుంది. వినిపించడం వల్ల హృదయస్థానం నిర్దిష్టం అవుతుంది. పోయింది బాగా అది పలికిందే పలికేటప్పటికీ ఆ మధురాక్షరాలని శ్రవణేంద్రియానికి తాకి అనుభవం కలుగుతుంది. ఈ మనస్సు నిండా చెత్త పెంట పేడ అన్ని పెట్టుకుని బిందులు చెంబులు తపేడాలు ఇవన్నీ కాకుండా అపార డొక్కులైన పెట్టెలు చెత్త పట్టుకుని కుర్చీలు అన్ని అందులోనే పెట్టేసి రామ 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 చేత అవే సౌండ్. రీసౌండ్ చెంబులోంచి గిన్నెలోంచి కర్రలోంచి కుర్చీలోంచి వచ్చి రామరామ అంటూ ఉంటాడు. కానీ మనస్సు అంతా చెత్తగా ఉంటుంది. ఉన్నసరికి అదే కనుక అది ముందు ఖాళీ చేయి. అందుకోసం చెప్పి సత్వగుణోపేతమైనటువంటి ఇంద్రియాలను నిగ్రహించి సత్వగుణంతో అనుభవానందం పొందమన్నారు. గుణత్రయ విభాగ యోగంలో ఏ గుణానికి ఏ దోషం ఉందో చెప్పారు. ఆ గుణాలను విడిచిపెట్టు, సత్వగుణాన్ని చేపట్టు. ఆ సత్వగుణం చేపట్టమే కాకుండా సత్వ సంపదని బాగా నిర్దిష్టం చేసుకుంటే అసుర సంపద పోయి దైవీ సంపద నిర్దిష్టమైతే అప్పుడు నువ్వు పలికిన పలుకుకి విలువ ఉంటుంది, ఆత్మానందం కలిగే అవకాశం ఉంటుంది. బాలా మహావీర అతి గర్వితమాగత భోగేభ్యో దీర్ఘ రోగేభ్య కిమన్యోచోతిమిచ్చసి. చిరుత్తనమైన విషయాల నుంచి విరక్తి పొందేవు గనక మహావీరుడవు నాయన. భోగాల్ని రోగంగా భావించవు. ఇది చాలు. చిన్నతనంలోనే ఇంత విషయ విరక్తి కలగడం దుర్లభం. ఎన్నో ఏళ్లు గడిచిపోయినా ఇంద్రియాలన్నీ పట్లు తప్పిపోయినా వాటికి ఆ పని చేసే ఓపిక లేకపోయినా భావంతో ఏడుస్తాడు. అక్కడ ఇంద్రియాలకు పట్టా వాళ్ళ కూడా ఏం లేదు. 60-70 వచ్చే ఆ ఇంద్రియాలు ఇంక లేచే పని లేదు. కంచి కామకోటి పీఠాధిపతులు చెప్పినట్టు విచారణతోటి ఇంద్రియాలు తోళ్ళైపోయినప్పుడు ఈ లౌకిక ప్రపంచంతో సంబంధం లేదు. స్త్రీలైనా పురుషులైనా అంతే. 100 వయసు వరకే వీరి ప్రజ్ఞ. 40-50 వచ్చాక స్త్రీలు, 50 దాకా పురుషులు చచ్చుబడి ఇంద్రియాలతో వారు చేసే వ్యవహారం ఉండదు. భావనతోటే వ్యవహారం అంతా భావించుకుని నేను చిన్నతనంలో 25 ఏళ్ళప్పుడు ఇలా ఉండేవాడు అనుకుని మీరు ఊరికే కొలుగుతూ ఉండవు. ఏంటంటే మీలో మీరే నవ్వేసుకుంటున్నారు. తాతగారు అంటే నా 25 ఏళ్ల సంగతి గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఏం లేవు. ఆ వయసు పోయి 25 ఏళ్ళు అయింది. 25 ఏళ్ల వయసు పోయి 25 ఏళ్ళు అయినా కానీ ఊహలు మిగిలిపోయి ఇవి వాసన అంటే వేరే కాదు. దుర్వాసన, చెంటు వాసన, ఇంకో వాసన కాదు.
పాత వాసనలు పట్టిపోయి మరల అవే గట్టిపడి ముందు సద్వాసన పట్టకుండా ఖాళీ లేకుండా కూర్చున్నాయి. ఇప్పుడు ఏం చేయాలండి? ఇవి ఖాళీ చేయండి, ఒక్కొక్కసారి మొదలుకొట్టుకోండి. పోయారు, నిజమే, భర్త పోయారు, భార్య పోయారు, పిల్లలు పోయారు, ఇల్లు పోయాయి. అవన్నీ ఆలోచించుకుంటూ హృదయం నిండా అవే ఉంటే భగవత్ చింతనం ఉండడానికి అవకాశం ఏది? భగవంతుడు నామం వచ్చి ఆ పంపలో చేరడానికి ఖాళీ ఏది? ఆ ఖాళీ కూడా ఇవే, అక్కర్లేని ఆలోచన. పోయిన వాళ్ళందరినీ తలుచుకుంటూ ఒక రోజు లిస్టు, ఉన్న వాళ్ళందరినీ తలుచుకుని ఇంకో రోజు లిస్టు. పోయిన వాళ్ళకి ఉన్న ప్రభుర్విద్యేవై సదా పూజిత సామం పాతు సరస్వతీ భగవతి నిశేషాసన గర్భితానలశిఖాం సౌభుక్లీం కళాం విభ్రతీం సౌర్ణాంబరధారిణీం వరసుధాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాసునం కుశలరాం త్రగ్భూషితాం ఉజ్వలాం తాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకర్ణా కల్పతరవే గురవే నమః. కృష్ణ కృష్ణ సౌండ్ పరమేశ్వర సంపూర్ణ కరుణాకరణ ప్రసారంతో వైరాగ్య ప్రకరణాన్ని అధిగమించి ముముక్ష ప్రకరణంలో అడుగు పెడుతున్నాం. ఇంతవరకు రామచంద్ర ప్రభు తన తాలూకు బాల్య యవ్వన వృద్ధ దశల్లో ఉండేటువంటి ఆ బాధలని, దుఃఖాన్ని, సుఖం కూడా విచారణ చేస్తే దుఃఖంగా ఎట్లా మారుతున్నదో కాల ప్రభావాన్ని, మనస్వరూపాన్ని అందరినీ కూడా విచారణ చేశారు. అనేక మంది ఋషిమండలంతా కూడా ఆహూతులయ్యారు. విశ్వామిత్ర వశిష్ఠాదులు అందరూ కూడా నిర్దిష్టమైన ఆసనాల మీద కూర్చున్నారు. వారి ముందు రామచంద్ర ప్రభు కొంచెం ఖాళీ పడ్డారు. వారి ముందు రామచంద్ర ప్రభు కూర్చుని మహదానంద పరవశంగా వారికి ఉండేటువంటి సందేహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ సందేహాలని రామచంద్ర ప్రభువుకు మాత్రమే ఉన్నాయి, మనకు లేవనుకోవద్దు. మనందరి తరఫున రామచంద్రమూర్తి సందేహాలు వ్యక్తం చేశారు. ఆ వ్యక్తం చేసినటువంటి సందేహాలకి ఇప్పుడు సమాధానం కావాలి కనుక అందరిలోకి ఉత్కృష్టమై అనుభవానంద స్వరూపులైన మహర్షులు ఉన్నారు. ఎవరు ఈ సమాధానం చెప్తారో ఇవాళ విందాం. ముముక్ష ప్రకరణం. మోక్ష అపేక్ష గల వాళ్ళందరికీ ఈ ప్రకరణం కరతలామలకంగా మోక్షాన్ని ఇవ్వగలదు. అయితే భావన చేయగలిగే ప్రజ్ఞ ఉండాలి. అట్లాంటి మహత్ వైభవాన్ని గురించి వాల్మీకి మహర్షి అంటున్నారు. ఈ ప్రకరణాన్ని ఎవరైతే విచారణ చేస్తారో వారికి మోక్షం కరతలామలకం. అయితే ప్రకరణం విన్నంత మాత్రం చేతనే మోక్షం కరతలామలకం కాదు, విన్నదాన్ని ఆచరణ కూడా చేసినప్పుడు. దీనితో మైక్ వేరే శబ్దంగా ఉంది, రోజు శబ్దం కాదు. అది తీసేసాను, వినపడుతుంది. నా గొంతేమో అనుకున్నాను 2 సార్లు. జంటు అక్కడ పారాయణ చేసినప్పుడు బాగానే రాగానే పోయింది వస్తూ ఇదంతా నా అదృష్టం అనుకున్నాను. శ్రీ వాల్మీకిరువాచ. వాల్మీకి అంటున్నారు, ఇతినాదేన మహత వచస్తుత్యే సభాగతైః రామమగ్రగతం పీత్వా విశ్వామిత్రోభ్యభాషత. సభకర్దించిన జనంతన్ని చూశారు. ఉచ్చేశ్వరంతో అంటున్నారు విశ్వామిత్రుడు. సభకి సామాన్యులు రాలేదు. అంతకుముందే మహద్వైభవంతో కూడుకున్న అనుభవానంద పూర్ణ ప్రజ్ఞావంతులైన వ్యాస సుఖాదులందరూ కూడా సభలో ఆవేశించున్నారు. వారే కాకుండా అనేక మంది సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, యక్షులు, విద్యాధరాదులందరూ కూడా రామచంద్రమూర్తి పూర్ణమైనటువంటి అనుభవంతో కూడుకు చెప్తున్న మధురాక్షరాలతో కూడుకున్న మధురవాక్యాన్ని విని తరించాలనే ఉద్దేశంతో వచ్చున్నారు. సభంతా కిటకిటకిటలాడుతున్నది.
సభలో ఉండేటువంటి వారే కాకుండా దూరంగా ఉండే పక్షులు కూడా రెక్కలు కొట్టుకుంటే శబ్దంతో ఈ మధుర వాక్యాలు పోతాయేమో అని అవి కూడా ఏ చరణం లేకుండా స్థిరీభూతంగా ఉన్నాయి. కౌసల్యాది కాంతలందరూ కూడా అలంకారాదులు కూడా మాని ఇక రాబోయే వాక్యసరలు ఎట్లా ఉంటుందో అని చెప్పి వారు కూడా పరవశించి గుర్తిస్తున్నారు. ఇక మునిమండలి చెప్పేక్కర్లేదు. అట్లాంటి బ్రహ్మసభలో విశ్వామిత్రుల వారు లేచి ఇలా అంటున్నారు. వారిని మహానుభావుడు, మహాభాగుడు, అఖండ తపశ్శాలి అయినటువంటి విశ్వామిత్రుడు మొట్టమొదటి రాజర్షి, తర్వాత బ్రహ్మర్షి, వశిష్ఠాదుల చేతనే కొనియాడబడేటువంటి మహద్వైభవం కలిగినటువంటి వాడు. అంతేకాకుండా అనేక శస్త్రాస్త్రాలకు అధికారిగా ఉన్నటువంటి మానవుడు ఈనాడు సభామధ్యస్థానంలో అంటున్నారు. రాముడితో రామచంద్ర ప్రభుతో విశ్వామిత్రుడు ఉచ్చేశ్వరంబర పలికి రాఘవాతవాస్తస్య జ్ఞేయం జ్ఞాతావరంబరం స్వై సూక్ష్మయా బుద్ధ్యా సర్వం విజ్ఞాతవాసిని. రాఘవ, జ్ఞానివరా, నీవు ఎరగింది ఏమీ లేదు, అన్నీ నీకు తెలుసు. నీకు తెలిసి కూడా మా చేత చెప్పించాలనుకుంటున్నావు. సూక్ష్మ బుద్ధి చేత ఇంతవరకు గుర్తించాల్సిన విషయాన్నంతా ఇప్పుడే గుర్తించావు. జ్ఞానివరా, నువ్వు జ్ఞానం చేత విచారణ పూర్ణంగా పొందినటువంటి వాడివి. అనేక జన్మల సంస్కారం ఉంటేనే కాని జ్ఞాన విచారణ రాదు. విచారణ చేద్దామని కూర్చున్నా విపరీత విచారణే వస్తుంది కానీ జ్ఞానం అక్కడ నిర్దిష్టం కాదు. కనుక సూక్ష్మాతి సూక్ష్మమైన మనస్సు ఉంటేనే ఈ జ్ఞానం. ఆ మనస్సు కూడా ఈ జ్ఞానం కేసి మొగ్గు చూపిస్తేనే ముల్లటపకుండా. అయితే మనం తీసుకునే స్థూల ఆహారంలో స్థూల భాగం మలమూత్రాదుల కింద, తర్వాత మిగిలిన భాగం రక్తం, మాంసం, వస, వికార, సప్తధాతు సమన్వితంగా, దాంట్లో సూక్ష్మాతి సూక్ష్మంగా మిగిలిన ఆహారం మాత్రం, దాంట్లో ముఖ్యమైన ఇంద్రియాలకు చెందాల్సిన ఆహారం మాత్రమే మనస్సు బుద్ధికి చేరుతుంది. అట్లా చేరిన సూక్ష్మాతి సూక్ష్మ ఆహార ప్రభావం చేత, అందుచేతనే ఋషులందరూ కందమూలాలు తిన్నా, అసలు లేకుండా ఉపవాసాదులు చేసినా వారి బుద్ధి అంత తీవ్రంగా పనిచేసింది. చెందాల్సిన సూక్ష్మాతి సూక్ష్మమైన ఆహారం అక్కడ చెందింది. మనం 3 పూట్ల తినమంటే 5 పూట్ల తిని ఆ తిన్నదంతా మలంగా మారి చెందాల్సింది చెందక అనారోగ్యం పుట్టడానికి కారణమైంది. ఏకభక్తం సదారోగ్యం. అలా తింటే అవండి పడిపోతాను, నీరసం రాదు, నీరసం వస్తుందేమో అని సైకలాజికల్ ఎఫెక్ట్ చేత పడిపోతున్నాం కానీ నీరసం ఏం రాదు. ఇవాళ ఏకాదశి అయితే ఎవరు చేస్తారు చేయరు నాకు తెలియదు, కానీ చేస్తే శరీరానికి మంచిది. మీరు చేస్తున్నారా? నేను చేస్తూ ఉంటాను కనుక నా సంగతి అంచేతం చేసాము చేయడం కాదు, చేసినప్పుడు ఆ భావం ఉండాలి. అక్కడ కేవలం పండే తినచ్చు, పాలే తాగచ్చు, లేకుండా వాయుభక్షం చేసిన మహనీయులు కూడా ఉన్నారు. అంత శక్తి మనకు లేదు కనుక ఆ పండ్లు పాలు తీసుకుని ఆ రామచంద్రుడికి నమస్కారం పెట్టుకుని ఆయన నీ కరుణ చేత ఈ రోజు ఏం లేకుండా ఉంచమంటే హాయిగా ఉంటుంది, తేలికగా కూడా ఉంటుంది. లేదు ఏకాదశి అని చెప్పి 2 పూటలు అంటే హరివాసనం ఉంటారు దీన్ని. అంచేతన హరివాసనం 30 పొద్దుల అలా భోజనం చేస్తే హాయిగా ఉంటుందండి. ఏమవుతుంది, తిన్నది ఎలా అరగాలో యంత్రం మాత్రం ఎంతగా పనిచేస్తుంది. అందులో పడేస్తున్నాం తీసుకెళ్ళని. ఇవాళ ఏకాదశి కనుక ఏం తిన్నాక పళ్ళు పాలే కదండి అంటే 3 4 ట్రిప్పులు తింటే ఏమైంది, ఆ పండ్లు పాలే అధిక ఆహారం అయిపోతుంది, పలహారం బలుహారం వస్తుంది. అట్లా అయ్యేటప్పుడు దుఃఖం. ఋషులు అట్లా లేదు, కందమూలాలు తిన్నారు, పండిపోయిన ఆకులు తిన్నారు, పర్ణవృక్షం. అట్లా చేసి వాళ్ళ తపస్సు చేసినా వాళ్ళ బుద్ధి ఏమీ నాశనం అయిపోలేదు. వాళ్ళ బుద్ధికి ఉన్న సూక్ష్మత ఇంకా ఎక్కువగా తినేస్తున్నాం కనుక మనకేం రాలేదు. కనుక విచారణీయాంశంగా నీవు సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధి చేత, మనసు చేత ఇంతకు ముందే గుర్తించాల్సిన విషయం గుర్తించావు. శరీరం కూడా ఏం పడిపోదు, మనప్పుడు కన్నా తేలికై మహదానంద ప్రవశంగా ఉండి జపానికి ధ్యానానికి హాయిగా స్వేచ్ఛగా కూర్చుంటుంది. ఈ తినేటికి ఈ పొట్టతాలకు బరువు ఎక్కువైపోయి వెన్నుపూసలు అనుకోవడం. డాక్టర్స్ అలాగే చెప్తున్నారు, వెన్నుపోట్లన్నీ ఎందుకు వస్తున్నాయంటే అధికంగా తినేస్తున్నారు, బరువు తగ్గిపోవాలి, మీరు మీ బెల్లో చెప్పంతా తగ్గిపోవాలి, మీరు తినేది తగ్గించేసుకోవాలి, ఇలా చచ్చిపోతారు. వాళ్ళు చెప్తే మన ప్రాణం హాయిగా ఉంటుంది, లేకపోతే మనం తగ్గం. ఇలా అన్నాన్ని మీరు ఏం మాని అక్కర్లేదు, ఆయన శుభ్రంగా తినండి, విషయం చర్చిస్తున్నా అంతే. ఇందులో మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మాతి సూక్ష్మ పదార్థం మాత్రమే మనస్సుకి బుద్ధికి చెందుతుంది. ఆ సూక్ష్మ పదార్థం విచారణ చేయించగలుగుతుంది. ఆ తీసుకునే సూక్ష్మ పదార్థం కూడా మలిన పదార్థం అయితే ఇంకా మనకు ఆలోచన ఎప్పుడు వస్తుంది. తీసుకున్న పదార్థంలో 3 వంతులు మళ్ళీ ఏదో రకమైన రజోగుణ తామసగుణ ఆహారం తీసుకున్నాం. ఆ ఆహారం మనస్సుకి అదే రీతిలో పనిచేస్తే అవే భావాలు వస్తాయి తప్పిస్తే అంతకన్నా మంచి భావాలు రావు. ఇక్కడ రామచంద్రుడు ఆహారాన్ని కూడా విసర్జించాడు. ఆహారం లేదు, విహారం లేదు. ఒకవేళ పిలిచి పెడితే మహాబలవంతం మీద కొద్దిగా సాత్విక ఆహారం తీసుకున్నారు. ఆ ఆహారం ఇంత బుద్ధికి సృష్టించిందంటున్నారు విశ్వామిత్రుడు. స్వై సూక్ష్మయా బుద్ధ్యా సర్వం విజ్ఞాతవానసి. నీకు సూక్ష్మమైన బుద్ధి చేత ఇంతవరకు మేము చెప్పకుండా నీ విజ్ఞాన విచారణ అంతా పూర్ణంగా చేసేవు.
కేవలం మార్జనా మాత్రం మనాగేవోపయుజ్యతే స్వభావ విమలే నిత్యం స్వబుద్ధి ముకురే తవ. సహజంగా నిర్మలమైన నీ బుద్ధి అనేటువంటి దర్పణానికి కొంచెం మెరుగులు దిద్దాలి ఉంది, అంతకన్నా మేము చేసేదేం లేదు. కేవలం మార్జన మాత్రం, చుట్టూ మెరుగులు దిద్దే సరిపోతుంది. మంచి బాగానే వచ్చింది రావాల్సిందంతా. మూసలోకి వస్తే ఆ మూసలో ఉన్న విగ్రహం ఎలా ఉందో అలాగ అర్థం లక్ష్మి విగ్రహం లక్ష్మి, నారాయణ విగ్రహం అయితే నారాయణుడు, కృష్ణుడు అయితే కృష్ణుడు, విగ్రహం అంతా బాగా వచ్చింది. అయితే విగ్రహం చుట్టూ ముద్ద ముద్దలుగా పేరుకున్న బంగారం ఉంది, అది కాస్త చెక్కి తీసేస్తే విగ్రహం తాలూకు మూర్తి స్ఫూర్తిగా. అందువల్ల రామచంద్ర ప్రభు నువ్వు గుర్తించాల్సిన దాంట్లో లోపం లేదు. ఇక గుర్తించిందంతా గుర్తించావు గనక స్వభావ విమలే నిత్యం, స్వతసిద్ధంగానే విమలంగా ఉన్నది నిత్యమైన వస్తువుని గుర్తించింది కనుక స్వబుద్ధి ముకురే కదా. స్వబుద్ధి ముకురే, స్వబుద్ధి అనేటువంటి దర్పణం ఎంత శుద్ధంగా ఉంటుందో అక్కడ ఆత్మదర్శనం అంత బాగా జరుగుతుంది. మీ కళ్ళల్లో ఏ రోగం లేకుండా ఉంటే నీ కూర్చున్న వాడిని క్లియర్గా కనబడతాం. మీ కళ్ళల్లో ఏదో రోగం ఉంటే ఏంటండి గురువుగారు మొహం మసగ్గా ఉందా, మాకేమైనా భావం అలా ఉందా? మన భావం కాదు, ఆ ముఖంలో లోపం ఏం లేదు, మన కళ్ళల్లో దోషం. ఈ దోషం అక్కడ ప్రతిబింబిస్తుంది. అక్కడ దోషం వచ్చి ఇక్కడ పడ్డట్టు ఇక్కడ బుద్ధిలో ఏమైనా మాలిన్యం ఉంటే ఆత్మ వస్తువులో మలినం కనబడుతుంది. ఆత్మ విచారణ అనుభవం రాదు. ఒకవేళ వచ్చినా ఆ వచ్చిందని పక్కన మరొక మల్లె ఆలోచన కూడా వచ్చి ఈ విచారణ రెండు కొట్టుకుపోతాయి. మంచి చెడ్డ వస్తాయి, ఫలితం మనకు ఉండదు. మాకు నిన్న స్వప్నం వచ్చిందండి, ఇంక ఎంత మంచి స్వప్నమో చెప్పలేము. ఏమిటండి ఆ స్వప్నం? నేను శివాలయం వెళుతున్నట్టు అక్కడ అభిషేకం చేసుకున్నట్టు అర్చన చేస్తే ఒక తీస్తుడికి దానం ఇచ్చినట్టు అంతా బాగా వచ్చిందండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక తలచండి స్త్రీ నన్ను కర్రపెట్టి కొట్టినట్టు కూడా వచ్చిందండి ఆ పక్కనే. దానికి దీనికి చెల్లు. స్వప్నావస్థలో కూడా పుణ్యం పాపం పోనీ వస్తూ వచ్చింది ఉరుకోకూడదు, కొట్టడం కూడా పోవాలి. అదేమిటండి? లేకపోతే శ్రీమన్నారాయణమూర్తి నాకు దర్శనం వేయరండి, ఏకాదశి కనుక వాళ్ళు తెల్లారుతుండగానే మహానీయుడి దర్శనం, వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి అనుకున్నాను. ఇలా అనుకుంటూ ఆనందంగా ఉండగా నల్లగా ఒకడు నూనె ఎత్తిమించి పోసుకుని ఎదురుపడ్డాడు. నాకు వాడిని చూసాడు, నాకు భయం కూడా వేసింది. వాడు ఎర్రగానే వెళ్ళిపోయాడు. శని ఇదేంటండి అంటే ఆ రూపానికి ఈ రూపానికి కొట్టేసింది. మనకి పుణ్యం పాపం రెండూ లేవు. ఫలితం వస్తుంది అనుకున్నాం. సత్యనారాయణ స్వామి కనబడ్డాడు కనుక ఏదో లాభం అని వెంటనే శని ప్రతిక్షాడుగా నీకు లాభం ఉండడానికి వీలు లేదు అని అనగానే దానికి తిరిగి ఇచ్చారు. అట్లా నీ బుద్ధిలో మాలిన్యం ఉంటే ఆత్మానుభవం రాదు. ఆత్మానుభవం కావాలంటే నిరంతర విచారణ చేత నీ బుద్ధి మాలిన్యం పోగొట్టుకో. మరణంతా పోతేనే కానీ ఆత్మదర్శనం లేదని చెప్తున్నారు. మరణం పోయిన తర్వాత స్నానం చేస్తే ఆ మరణం తాలకు దోషం పోయినట్టు. మరణ నిర్మోచనం పుంస జలస్థానం దిని దిని సగృగీతాంబసిస్థానం సంసారమలమోచనం. సగృగీతాంబసిస్థానం, అంబహ నీరు, గీతాంబస్థానం గీత అనేటువంటి గంగాజలంలో ఎవరైతే స్నానం చేస్తారో అట్లాంటి వాళ్ళకి కార్మిక మాయక మలాలు పూర్తిగా నిక్షిప్తమైనవి, బాగా పేరుకుపోయినవి ప్రక్షాళనైపోయి అనుభవానందం కలుగుతుంది. మరణ నిర్మోచనానంతరం స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. భగవద్గీతాంబస్థానం చేయడం వల్ల మానసికంగా వైభవం కలుగుతుంది. ఇక్కడ విచారణతో అట్లాంటి ఆనందం కలుగుతుంది కనుక కేవలం మార్జనమాత్రం, కేవలం నీకు మెరుగుతుద్దడమే కానీ రామచంద్ర కొత్తగా మనం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ స్థితిని పూర్తిగా పొంది ఉన్నావు. మొదటి నుంచి ఆరంభించి వైరాగ్యం అంటే ఏమిటండి, జ్ఞానం అంటే ఏమిటండి, జపం అంటే ఏమిటండి, ధ్యానం అంటే ఏమిటండి, నాయన నీకు 3 ఏళ్ల కోర్సు చెప్పాలి, ఒక్క రోజులో రాదు నీకు. ఎందుకంటే పట్టే వృత్తి అక్కడ లేదు. ఒకవేళ చెప్పినా ఎవరు మర్చిపోయి మళ్ళీ అదే అడుగుతున్నాం ఎల్లుండి. మళ్ళీ దర్పణం అందులో వస్తూ ఉండదు. మాతాజీ వారు చెప్తుండేవారు, విన్న వెంటనే తిన్నట్టుగా జీర్ణం చేసుకున్న మహనీయులకు అద్వైత అనుభవం సిద్ధిస్తుంది. శ్రవణ తత్కాలంలోనే అనుభవం చేస్తుంది వాడు. ఎందుకంటే ఏకసంతగ్రాహులు వారు విచారణ చేస్తుంటారు. వారి బుద్ధి మహాతీక్షణంగా ఉంటుంది. ఇతరత్ర లాంపట్యం కలిగి అటు ఇటు విడిపోతూ ఉండదు. సుతీక్షణమైన బుద్ధివృత్తులతోటి, సూక్ష్మమైన మనోవృత్తులతోటి ఈ భగవతత్వాన్ని అద్వైతాన్ని ఆశ్రయించి ఆనందం పొందగలుగుతారు. కానీ మనస్సు అటు ఇటు పోతూ ఉంటే, బుద్ధి అంతకన్నా అచంచలంగా ఉంటే వాడికి పట్టినట్టే ఉండి పట్టకుండా పోతుంది. నీళ్లలో చందమామ కనబడతారు. నీళ్లలో కనబడ్డ చందమామ నీటి కదలిక లేకుండా ఉంటే ప్రస్ఫుటంగా కనబడతారు. నీళ్లలో ఏమాత్రం కదలిక ఉన్నా చంద్రుడి దర్శనం పూర్ణం కాదు. అట్లని నీ మనోదర్పణం నిర్మలంగా ఉంటే, నీ బుద్ధి కేంద్రీకృతమై ఉంటే తప్పకుండా విచారణ దొరుకుతుంది. నీకు కేవలం విచారణ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన దానికి కొంచెం మెరుగుదిద్దుతాను రామచంద్ర అని చెబుతూ
భగవద్వ్యాసపుత్రస్య సుఖస్యేవ మతిస్తవ విశ్రాంతి మాత్రమేవాంత జ్ఞాత జ్ఞేయాప్యపేక్షతే. వ్యాసపుత్రుడు సుకుని బుద్ధి వలె నీ బుద్ధి కూడా చాలా పూర్ణ స్థితిని పొంది ఉంది, కానీ అంతఃశాంతి మాత్రం లేదు. అదిగో అక్కడ కూర్చున్నారు మహనీయులైన వ్యాసం. వారి వ్యాసపుత్రుడు ఆ పక్కన ఆసీనులై ఉన్నారు. తలతల మెరిసిపోతూ దిక్కులి అంబరాలుగా కలిగి నిర్వికార స్వరూపుడై పుట్టుకతోటే వైరాగ్యంతో సమస్త భూతావతాలు అనుభవం చేత అద్వైతమూర్తి అయిన ఆ సుఖ బ్రహ్మ ఒకప్పుడు నీలాగే పూర్ణమైన అద్వైతానుభవం పొంది కూడా బుద్ధిలో కొంచెం మలినత్వం ఉండడం చేత ఆత్మశాంతిని పొందలేకపోయినారు. మనకు కూడా అంతే. అన్ని గ్రంథాలు వింటూ అన్ని విషయాలు తెలుసుకుంటూ ఇవన్నీ మనకు వచ్చి అనుకుంటూ కూడా ఆనందం దొరకటం లేదండి. కొంచెం మరణం ఉంది. అది ఒక్కనాటి మరణం అంటే ఒక్కనాటి మరణం కాదు, అనేక జన్మ వాసన వస్తూ ఉన్నారు. ఒకరోజు పెళ్లికి మన ఇంట్లో పాత్రలు ఇచ్చాం, అది వదలగొట్టుకుందుకే 6 నెలలు పట్టింది మసి. అలాంటిది వరుసగా కాంట్రాక్ట్ నెల్లాడు పెళ్లికి ఇచ్చేసాం బిందికి. అందులో లొత్తలు వాడు జాగ్రత్తగా పట్టుకెళ్తారే, పట్టుకెళ్ళినప్పుడండి అమ్మగారండి అమ్మనప్పుడు తిట్టిపోయడం, ఏం చచ్చిపోతానండి బింది పట్టుకుపోతాం, నువ్వేం ఉట్టుకట్టు పట్టుకుపోతే చచ్చిపోయినప్పుడు అన్నాం. పట్టుకెళ్ళాక లొత్తలు పెట్టేసి దాని నిండా మధురు పట్టించేసి నానా జాతర చేసి తీసుకొచ్చి మనం మొహాన్ని పోయడం. తోమించామండి లోపల పైన తెగ తోమించేసారు. ఏం లేదు, ఈ తోమించామండి ఇంకో ఇంటి వాడు పడిపోతారు, ఇంకో ఇంటి వాడు 10 ఇళ్ళు తిరిగి వస్తుంది. 10 ఇళ్ళు 4 రోజులు 2 నెలల్లో పెళ్ళి ఆవిడకి వెళ్ళొచ్చాక ఇక ఇంటి వాళ్ళకి పడుతుంది శని. ఆ బిల్లు తోమించుకోద్దా, అందులో లొత్తలు కూడా పెట్టి మసి పట్టించేశారు. మామూలుగా అయితే నున్నగా ఉంటే గట్టిగా కొంత పావుతే పోతుంది. మాకు ఆశ్రమంలో ఈ పాటలు తెలుసు. మామూలుగా తోమితే పోక ఒక మనిషిని నిలబడితే వాడు భుజాలు పట్టుకుని ఆ పాత్ర మీకు ఎక్కడం, ఎక్కి కాళ్ళతో తోమడం, చేతులతో పోదుగా. ఏమండి కాళ్ళతో తోవేరా తోమడానికి పోదు, పని వాళ్ళు తోమలేం బాబాని వదిలేస్తే మేము పెద్ద పని వాళ్ళం కనుక ఎక్కండి బింది అని. మాతాజీ స్వామీజీ అంటే వాళ్ళు పెద్దవాడు, ఎక్కలేరు, బిందులు వేలాక్కుతారు కాగులను. అంతేతను అక్కడ గుండమేళంగా ఉండేవాళ్ళు వాళ్ళంటే దక్షిణామూర్తి నువ్వు నిలబడి పొడుగ్గా నీ భుజాలు పట్టుకు జగన్నాథ్ చెప్తాడు ఆ బింది కాళ్ళతో గట్టిగా రాస్తాడు. అవును, ఒకటి కొంకిలా ఉంటారు వాడు భుజాలు పడలేదు, బార్లో పడము అదేం బిందె మీద ఉత్సవాయన అంచేతను వాడు భుజాలు పట్టుకులేదు నిలబడి బిందె ఎక్కడం. తోమడం చేతనం ఉన్నా పాడ కాళ్ళతో రాస్తుంటే రాజీ చేసినట్టే ఉంటుంది. అది కూడా మామూలుగా అది ఇటుక పొడి, ఇటుకను శుభ్రంగా చితకొట్టి చింతపండు మగ్గు ఇది కలిపి దానికి పూసి ఇక బాగుండి కాళ్ళతో కాళ్ళు పుళ్ళైపోవాలి, కానీ ఆ బిందె మసిపోతుంది. తాగుతూ ఉంటే మధ్య లొత్తల్లో వేలు పెట్టరాయా, ఆ పైనంతా కాలు పెట్టరాయా. ఇలాగ వారం రోజులు రాస్తే నవరాత్రులు 9 రోజులు కానీ సంవత్సరం పొడుగునే బిల్లు తోమినా ఇంకా ఎక్కడ చిన్న మచ్చ మిగిలిపోతుంది. ఇదేమిట్రా సరిగా తోమైన తల్లి తోముతో మా ప్రాణాలు పోయి కాళ్ళు అరిగిపోయి, కానీ ఆ బిందె మార్పు రాలేదు అని 1 నెల రోజులు వెళితేనే ఆ బింది మార్పు లేకుండా అందులో పట్టిన మసలు అంతో ఇంతో మిగిలి ఉన్నట్టు కనబడుతూ ఉంటే బహూనాం జన్మనామంతే, అనేక జన్మల సంసర్గం చేత ఆరోగ్యంలో చెప్పారు. జన్మని అనేక జన్మ సంసిద్ధానాం. 1 జన్మ అండి మనకి, ఇది ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదండి, ఇలాంటి జన్మలు చాలా అయినాయి. ఇది ఎన్నో వేలో కోట్లో తెలియదు. అట్లాంటి జన్మలు ఎత్తి ఆ జన్మల్లో తెచ్చుకున్న పాపిష్టి కర్మల ప్రభావం మకిలి మసి పట్టిపోయి అదంతా బుద్ధి మీద బాగా పేరుకుపోయి, ఆ పేరుకుపోయింది మామూలుగా విచారణ అనేటువంటి చింతపండు మగ్గుతో పోకపోతే దాన్ని సాంఖ్యతత్వానుభవంతో ఇటుక పొడి కూడా వేసి రాసి రుద్ది ఇది అది చాలకపోతే పెద్దల దగ్గర శిక్షణకు పొండి, వారైతే ఎక్కడెక్కడ గుంటల్లో వేలు పెట్టి రుద్దాలో చెప్తారు సరిగా అని చెప్పి వారి దగ్గర కూడా సుశిక్షితులై అమ్మ సర్దుకోండి మహిళా మండలి, మతాలు తగ్గించండి తల్లి, కొంచెం మీరు చెప్పకూడదు నేను చెప్తే బాగుంటుంది. గాజుల చేతితో మడితే అందం, మీరు చెప్పారంటే అక్కడ బాగోదు. నేను ఇక్కడ అధికారం ఒకటి ఉంది కనుక నాకు పంచాతం, దాని మీద ప్రేమ ఉంది కనుక మీ అందరికీ నా మీద అపార కృప కూడా ఉంది కనుక జరగండమ్మా, బంగారు తల్లి మీరంతా రండి. ఇంకెక్కడ ఖాళీ ఉంది, అది ఇంత మాత్రం ఎందుకంటే నేను స్టేజ్ ఎక్కిపోయేదాకా ఖాళీ ఉంచి తర్వాత మీరు ఎవరైనా తీసుకున్నా పర్వాలేదు. మళ్ళీ దిగేటప్పుడు మీరు లేచిపోతారు కదా, ముందు ఇంకా ముందుకు జరగచ్చు. అమ్మ జరిగినట్టు అభినయం కాకుండా జరగండి, రావాలి. మగవాళ్ళు ఇప్పుడు నాయన చదువుకోండి, ఆ మూలంతా లేదు అమ్మయ్య మా దాకా రాలేదనుకున్నాను. నేను చెప్తే వాళ్ళకి అంత ఆనందం. రండి మీదకి వచ్చేవాళ్ళు రావచ్చు. అంచేతను ఈ జన్మాంతరాల మకిలి పెట్టిందండి మనసుకి. ఆ మకిలి పోవాలంటే ఒకనాడు పోదు. భగవత్ కరుణ చేత జన్మల ఉపాసన కర్మల పరంపర పుణ్య విశేషం చేత పోవాలి, కానీ సామాన్యంగా ఈ దుఃఖం పోదు, ఆనందం రాదు. అయితే రామచంద్ర ప్రభు సాక్షాత్ అవతార వరిష్ఠుడు కనుక
అతనికి మకిలి లేదు. మకిలి ఉన్న మన మనసుల మీద అతని ప్రబోధ ప్రేరేపితం కావాలని ఉద్దేశంతో వారు అడిగారు కనుక చెబుతున్నారు. భగవద్వ్యాసపుత్రస్య సుఖస్యేవ మతిస్తవ. భగవంతుడైన వ్యాసపుత్రుడు సుఖబ్రహ్మ కూడా ఇట్లనే ఒకప్పుడు ప్రశ్న వేసేరు. వారి మతి కూడా నీలాగనే జ్ఞాతవ్యాన్ని గుర్తించి పూర్ణంగా ఉన్న ఆత్మానందాన్ని పొందలేదు. అన్ని విషయాలు తెలుసు, ఆనందం మాత్రమే రావట్లేదు. మనకి ఉపనిషత్తులు అన్నీ వచ్చు, భగవద్గీత కనతా వచ్చు, బ్రహ్మసూత్రాలు తెలియదు కానీ విషయం గురించి వింటున్నాం, అన్నీ తెలుసు. ఇన్ని ఉండి జ్ఞాన జ్ఞాత జ్ఞేయం అన్నీ తెలుసు. ద్రష్ట ద్రాత ద్రవ్యం ఆ వస్తువులు తెలుసు, దృక్కు దృశ్యం ద్రష్టా తెలుసు. ఇట్లా సాక్షాత్కార అనుభవం మనకు లేకపోయినా విచారణ అంతా పూర్ణమైపోయింది. థియరిటికల్ నాలెడ్జి పూర్తిగా ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జి కావాలి. ఏం చేయాలి? అది ఎవరై ఉన్నారో వారిని గుర్తించడం కోసం బుద్ధిని ఏకోన్ముఖం చేస్తే చాలు. ఇదే తపస్సు అంటే మరి వేరే కాదు. ఎక్కడికో పోనక్కర్లేదు, ఏ క్షేత్రాలు తిరగక్కర్లేదు, అక్కడ తిరిగి ఆ డబ్బంతా ఖర్చు పెట్టుకుని దుఃఖపడక్కర్లేదు. నీలో ఉండే వస్తువులను గుర్తిస్తే చాలు. క్షేత్రజ్ఞం శాంతి మాం బుద్ధి సర్వక్షేత్రేషు భారత. సమస్త క్షేత్రాల్లో క్షేత్రజ్ఞుడు ఉన్నాడని తెలుసు కనుక ఆ క్షేత్రజ్ఞుడు ఏ రూపంగా ఉన్నాడో ముందు విచారణ చేసుకుంటే, ఇంతకు ముందు విచారణ చేయడం వేరు. మన బుద్ధితో మనం విచారణ చేస్తే మన బుద్ధికి మాత్రమే అందినంత తెలివితోట ఆ విచారణ ఆనందం కలుగుతుంది. కానీ పెద్దలైన వారు బుద్ధి శుద్ధి కలిగి అనేక జన్మ సంస్కారంతో పూర్ణ ప్రజ్ఞావంతులై ఉంటారు కనుక మన బుద్ధి కన్నా అతీతంగా ఉండే వారి బుద్ధి ద్వారా ప్రేరేపితమైన ఆ శబ్ద పరంపర చేత మనకి ఇంకా కొన్ని ముఖ్య విషయాలు తెలియవచ్చు. నా దృష్టితో నేను చూస్తే ఇక్కడ దాకా పరిమితం. మైక్రోస్కోప్తో చూస్తే ఇంకా ఎక్కువ చూడొచ్చు. అట్లా మైక్రోస్కోప్తో కానీ దూరంగా ఉండే దాన్ని చూసినట్టుగా చిన్న చిన్న సూక్ష్మంగా జీవులను కూడా గుర్తించినట్టుగా మహనీయులైన వారు వారి దివ్య చక్షురేంద్రియంతో విశ్వామంతా విలోకనం చేశారు. కనుక ఇప్పుడు గురుముఖత వస్తేనే కానీ విద్యకి రాణింపు లేదు. నువ్వెంత గొప్పవాడమైనా గురుముఖత విద్యను అభ్యసించాలి. కనుక ఇక్కడ గురుస్వరూపుడైనటువంటి విశ్వామిత్రులు వారు అంటున్నారు, నాయన ఆత్మశాంతి మాత్రమే లేదు కానీ తత్వ అన్ని విషయాల్లోనూ ప్రజ్ఞావంతులే. శ్రీరామ రాముడు అంటున్నారు, భగవద్వ్యాసపుత్రస్య సుఖస్య భగవాన్ కథం జ్ఞేయోపాధ్యేన విశ్రాంతం విశ్రాంతం చదియర్పున. మీరు చెప్పింది చాలా బాగుంది విశ్వామిత్ర మహర్షి. విచార బుద్ధి వల్ల జ్ఞానం పడిసి మొదట శాంతి నందక తర్వాత ఎట్లా శాంతి పొందేడు సుఖబ్రహ్మ, అది నాకు సెలవివ్వండి. సుఖబ్రహ్మను కొటేషన్ తీసుకొచ్చారు కా వీరు. వ్యాసపుత్రుడైన సుఖబ్రహ్మ గారు నీలాగే జ్ఞానం జ్ఞాత అంతా తెలుసుకున్నారు కానీ ఆత్మశాంతి పొందలేకపోయినారు. కొంచెం మెరుగుదిద్యం వారు ఆత్మ అయిపోయినారు. అయితే ఏమన్నా ఆ మెరుగులేవు నాకు కుదురుతండి, నేను దిద్దించుకుందామని కదా మీ దగ్గరికి వచ్చాను. నా మీద ఆ ప్రేమను చూపించండి. విశ్వామిత్ర మహర్షి మీరు చెప్పినట్లుగా ఆ సుఖ బ్రహ్మ ఎందువల్ల పూర్ణానుభవం పొందలేదు, ఈ విచారణ చేశాక ఎట్లా పొందాడు ఆ విషయం నాకు తెలియజేయండి. శ్రీ విశ్వామిత్రుడు నాట ఆత్మోదంత సమం రామ పద్యమానవినమ్మయ శృణు వ్యాసాత్మజోదంతం జన్మనామంతకారిణ. రామ సుఖదేవుని వృత్తాంతం చెబుతాను, జాగ్రత్తగా శృణు విను. ఇదంతా కూడా వింటే నీకే జ్ఞానం వచ్చేస్తుంది. కొత్తగా నీకేం చేయక్కర్లేదు. విని ఓహో ఇంతేనా అనే స్థితి కూడా ఉంది. ఆ అనుభవం నీకు అందిస్తాను. స్వప్న వృత్తాంతములు ఇది కూడా మోక్షదాయకం. అయితే స్వప్నమేం మోక్షం ఇస్తుందా? స్వప్నంలో మోక్షం వచ్చినట్టు ఉండి జాగ్రత్తలో ఏమీ లేదు. కానీ ఆ మోక్ష విచారణ జాగ్రత్తలో కూడా చేయగలిగితే మోక్షం పొందవచ్చు. స్వప్న విచారణ మంచిది కాదని మనం అనుకుంటున్నావు కానీ స్వప్నాన్ని జాగ్రత్తని సుషుప్తిని ప్రమాణంగా తీసుకున్నది ఉపనిషత్తు. అదే ప్రమాణం తీసుకున్నది బ్రహ్మసూత్రాలు. ఈ సూత్రభాష్యంలో ఉండేటువంటి మహద్వైభవాన్ని అంతా చూస్తే దాంట్లో ఈ అవస్థాత్రయాన్ని సాక్షిగా ఉండేటువంటి ఆత్మ విచారణ చేశారు. అవస్థల్ని ప్రధానాశయంగా పెట్టుకున్నావు. నువ్వు ఎక్కడికే పోక్కర్లేదు. నీ గురించి నువ్వు ఆలోచించాలంటే నీ అవస్థల్ని జాగ్రత్తగా నువ్వు వేరుగా ఉండి చూస్తే చాలు, నువ్వు అయిపోయినావు. మీరు చెప్తుంటే నిజంగా అయిపోయినట్టు ఉంది కానండి అంటే విచారణ చేయండి. ఇప్పుడు ఎలాగైతే విచారణ చేస్తున్నారో విశ్వామిత్రుడు అట్లనే విచారణ చేద్దాం. చెబుతాను విను. స్వప్న వృత్తాంతం కాదు, మోక్షాన్ని ఇచ్చేటువంటిది. ఇది కళలో ఉన్నటువంటి వస్తువు ఇలలో కనబడదు, కానీ ఇలలో ఉన్న వస్తువు కళలోనూ కనబడదు. కానీ ఈ రెండు వస్తువులు కనబడకుండా అయిపోయిన తర్వాతనే మోక్షం. భక్తి లేక, జ్ఞానం లేక, విరాగం లేక, తత్వం లేక మోక్షంలా వస్తుంది. మోక్షం అంటే విడుదలే కనుక నేను అన్నీ వదిలేసాను మాటలతోటి. మనస్సు నుంచి ఎక్కడికి పోయినాయి? మాటతో పోతే సరిపోదు, మనస్సు నుంచి ఆ వాసన పూర్తిగా నశించిపోవాలి. కించిత్ వాసన మిగిలిన శారదాం అంటుంది, కొద్దిగా చనిపోయేటప్పుడు పట్టిక బండారు తిందామని వాసన నుండి కానీ ప్రాణం పోతే వెంటనే గండచేమగా వచ్చి ఆ పట్టిక బెల్లం తిని ఎవరి కాలు కింద పడి చచ్చి మోక్షానికి వెళ్తాం. ఎందుకు? వాసన మిగిలిందిగా. వాసనకంత బలవంతర శక్తి ఉంది.
యో యమంజం శైలోహో నివిష్ణో హేమ విష్టరే పార్శ్వే తవ పితుర్వ్యాసో భగవాన్ భాస్కరచ్యుతి అసాధ్యాబుధిం వదస్తయో నయకో విద సుఖో నామ మహాప్రాజ్ఞో యజ్ఞో మూర్త్యేవ సుస్థిత. నీ తండ్రి పక్కన బంగారు గద్దె మీద కూర్చున్నాడు చూడు, ఆ మహనీయుడే వ్యాసుడు. రామచంద్ర చూస్తున్నావా? ఇతడు చూడు అంజనాచలంలో ఉన్నాడు, ఇంద్రనీలమణి శలాకంలా మెరిసిపోతున్నాడు వ్యాసులవా. అట్లా మెరిసిపోయే వ్యాసుడు కాంతి చూసావా? సూర్యుడితో సమానమైన తేజస్సు కలిగి అఖండమైనటువంటి వేదాంత విచారణ కలిగి అనుభవంలో పూర్ణ ప్రజ్ఞావంతుడై శాస్త్రజ్ఞుడు, పాండిత్యం చేత పండితుడు రెండు ఉన్నాయి. ఇట్లాంటి వారికి శుకుడు పుత్రుడుగా పుట్టారు. ఆ శుకుడు రూపం దాల్చిన యజ్ఞస్వరూపుడు అంటున్నారు. యజ్ఞం అంటే జ్ఞానయజ్ఞం, ఇక్కడ కర్మయజ్ఞం కాదు. కర్మయజ్ఞంలో అన్నీ ఉండాలి, అన్నీ ఉండాలి, ఋత్వికులు ఉండాలి, ఋత్వికుల్లో మంత్రం బాగుండాలి. చేసే అలా ఋత్వికుడితో ఈ కార్యక్రమం చేయించేటువంటి యజ్ఞకర్త హృదయం నిర్మలమై ఆ ధ్యేయం మీద ఆధారపడి ఉంది, అప్పుడు యజ్ఞం ఫలిస్తుంది. ఇక్కడ జ్ఞానానికి సరుకులతో సంబంధం లేదు, ఆలోచనతో చాలు. అయితే యజ్ఞస్వరూపుడు సుఖ బ్రహ్మ అటువంటి వారికి పుట్టారు. ఆ మహనీయుడికి దుఃఖం వచ్చింది, మళ్ళా పోయిందంటున్నారు. అయితే ఈ శుకుడు ఎందుకు పుట్టాడు? అట్లా చిలుక ముక్కులాట ముక్కు కలిగి పుట్టారు సుఖబ్రహ్మ. వారు అంతా రూపం అంతా మనదే చిలుక ముక్కు. ఏమండి చిలుక ముక్కు, చిలుక పలుకులు, మధురమైన వాక్కులు. శుకుడు ఎందుకు అట్లా పుట్టారు? ఒకప్పుడు వ్యాసుల వారు బ్రహ్మచర్య దీక్షాదక్షులై యజ్ఞం సాగిస్తూ ఉండగా ఘృతాచి అనే దేవత అంతా జగన్ మార్గంలోంచి ఎగిరిపోతూ వెళ్ళిపోయింది. చూశారు. ఎంత వారలైన కాంతదాసులైన వ్యాసాదులకి అంటే మనకైతే మరి చెప్పక్కర్లేదు. అయితే కలియుగంలో కొన్ని అమెండ్మెంట్స్ పాస్ అయ్యాయి. వీళ్ళకి మనసులో సంకల్పం కలిగినా దోషం లేదు, అప్పుడు సంకల్పం కలిగితే దోషం. అక్కడ సంకల్పం కలిగినా బ్రహ్మచర్యం పోయినట్టే. ఇప్పుడు సంకల్పాలు వెయ్యి అయినా కార్యక్రమంలోకి రాలేదు కనుక దోషం లేదులేండని కలియుగ ప్రజలు అల్పాయుష్కులు అల్ప మేధస్కులు కనుక వీళ్ళకి కొంచెం మోడరేషన్ మార్కుల్లా కొంచెం తప్పించి అమెండ్మెంట్స్ పాస్ చేశారు. అట్లా వచ్చినటువంటి వారిలో పూర్ణ అప్పుడు అవి లేవు కనుక వ్యాసులు వారి సంకల్పం కలిగింది ఎవరా ఆమె అనగానే పోతూ ఊరుకోకూడదా, దేవతలకు అన్ని పిచ్చిరోగాలే. పోతున్నది చిలుకగా మారి ఆ కొమ్మ మీదకి వచ్చి వాడింది కూడా ఎదురకుండా. ఆయన చూశారు, ఇంతవరకు కనబడ్డది ఎక్కడ పోయిందని దివ్య దృష్టితో అందుకు వినియోగించారు తపస్సు. ప్రారంభం విజమానో వారి చెట్టు మీద ఎదురకుండా చిలుకలా ఉంది. ఇక్కడికి వచ్చామని కళ్ళతో చూసి ఆనందంతో మనసులో భావం చేయగానే ఆ వీర్యం కాస్త అగ్నిగుండంలో పడింది. అగ్నిహోత్రం నుంచి పుట్టాడు శుకుడు. ఆ చిలుక ముక్కుతోటి, వీరి తపస్సుతోటి, వీరి తాలకు తేజస్సు ఓజస్సు ధృతితోటి, అగ్నివర్ణంతో పైకి. అందువల్ల యజ్ఞస్వరూపుడు సుఖబ్రహ్మ. అట్లా అగ్నిహోత్రుడు కావచ్చు, తండ్రి గారికి నమస్కారం చేసి నాన్నగారు అని పుట్టుకతోడే దండకమండలాలు. వీరెట్లా వచ్చారో వారు అట్లనే వచ్చి ఏమి చేయమన్నారు అని వైరాగ్య విచారణ చేశారు. అట్లాంటి మహనీయుడు సుఖబ్రహ్మ సామాన్యుడు కాదు. ప్రవిచారయతో లోకయాత్రావల మిమాహృది తవే వికలతస్యాపి వివేక ఉదయాబుధం. సంసారగతిని దాని మాలిన్యాన్ని చింతించడం చేత ఆయనకు నీవలనే పూర్ణమైన విరాగం కలిగింది. రామ శృణు, వింటున్నావు కదా, జాగ్రత్తగా విను. ప్రవిచారయతో లోక యాత్రామల విమాహృది. నువ్వు తీర్థయాత్రలు చేసి వచ్చాక నీ మనస్సు ఎంత హాయిగా ఉండి ఈ మనస్సుతో సూక్ష్మాన్ని విచారణ చేసిందో అలాగే వారు కూడా తవే వకిల తస్యాపి వివేక వివేకోదయం కలిగింది. సుఖబ్రహ్మ వారు కూడా నీలాగే ప్రశ్న వేశారు. తేనాశ్వాసవికేన స్వయామేవ మహామనాః వ్యభిచార్య చిరుంచారు యత్ సత్యం తదాత్తవాన్. బుద్ధివంతులకు సుఖదేవుడు నిజ బుద్ధి బలం చేత చాలా కాలం విచారించాడు, ఆలోచించారు. తపస్సు కన్నా గొప్పదిలే తపోభిక్షణ పాపానం శాంతానాం వీతరాగిణాం. ఆత్మబోధలో ఆచార్య స్వామి అంట, శాంతంగా ఉండు, ఇంద్రియాలను నిగ్రహించు, తపస్సు చేయి. ఈ మూడు చేస్తే ఎవరు అక్కర్లేకుండా కానీ నీకు అనుభవం కలుగుతుంది. మొట్టమొదటిది ఇంద్రియ నిగ్రహం, రెండోది శాంతి, మూడోది తపస్సు. ఇంద్రియాలను నిగ్రహించి శాంతిగా ఉన్నప్పుడు తపస్సు సిద్ధించదు, పోయింది గోవింద. అట్లా తపస్సు సిద్ధించాలంటే ఇది ఎందుకు ఇదో ప్రేతాసనం లాగా పక్కన పెట్టండి. తపస్సు సిద్ధించితే అనుభవం పూర్ణం. ఆ తపస్సు సిద్ధించిన దానికి మనకేమిటి గుర్తుంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ద్వారా తపస్సు సిద్ధించిందనుకుందికి ఏమిటి? శాంతి. ఈ శాంతి అనేది వస్తువు కలగాలంటే తపశ్చేతనే తప్పిస్తే మరొకట్లేదు కనుక బాగా విచారణ తపస్సు చేశారు సుఖబ్రహ్మ. చాలా కాలం ఈ విచారణ చేసి ప్రకృతి అంతా సుందరంగా ఉంది, సత్యంగా ఉంది, దీన్ని సత్యం అనుకోవడమా, దీనికన్నా వేరైన ఆత్మసత్యం అనుకోవడమా అని చెప్పి ప్రకృతి కన్నా వేరుగా ఉన్న ఆత్మవిచారణ అనుభవం పొందాలని
తీవ్ర ప్రయత్నం చేశారు. స్వయం ప్రాప్తే పరే వస్తున్యా విశ్రాంతమనా స్థితాః ఇదం వస్తిత్వ విశ్వాసం నాసవాత్మన్యుపాయో. తనంతట తానే సత్యవస్తువును పడిసి ఆ మనస్సును శాంతిని అందాలనుకున్నాడు, కానీ శాంతి లేదు. విచారణ అయితే చేశాడు పాపం. అలాగే పంచకోశాల కన్నా వేరుగా ఉన్నాను, స్థూల సూక్ష్మ కారణాల కన్నా వేరుగా ఉన్నాను, మనస్సు బుద్ధి చిత్త అహంకారాలు చూసేవాడిగా ఉన్నాను, అన్ని అవస్థల్లోనే సాక్షిగా ఉన్నాను అని మన పాఠమే వల్లి వేశారు పాపం వారు కూడా. మనం కూడా 2 ఏళ్ల బట్టి ఇదే పాఠం చెప్పుకుంటూ ఉంటే మనకి వచ్చినట్టే ఉంది, వేరైపోయినట్టే ఉంది విన్నప్పుడు. తర్వాత మళ్ళీ ఐక్యమైపోతున్నాం దాటగానే. అట్లనే సుఖబ్రహ్మ గారు కూడా విచారణ చేశారు. తన మనసుతో తనకు అందినంత వరకు తన బుద్ధిని కోన్ముఖం చేసి విచారణ చేశారు. సత్య వస్తువు బాగా తెలిసినట్టే కనబడింది, కానీ సత్య వస్తువు తాలూకు తెలియదు వల్ల ఆనందం మాత్రం వారికి కలగలేదు. తెలుసుకున్న వస్తువు సత్యమైంది అయితే ఆ సత్య వస్తువు గురించి వారికి పూర్ణ విచారం వస్తే ఆనందం రావాలి, దుఃఖం ఉండకూడదు. ఇక్కడ దుఃఖం పోలేదు, అతని హృదయానికి ఆనందం కలగలేదు. అప్పుడు కేవలం విరారామశ్చ చేతో విగత ఫలం భోగేభ్యో భూరిభంగేభ్యో దారాభ్య ఇవ చాతకం తరంగాల వల్ల మగు నదీ జలాల నుండి నివృత్తమైనట్లు. తరంగ జలాలు తీసుకోదు చాతకపక్షి. నీరు తాగడానికి అయితే అతనికి నీరు కావాలి, కానీ నీరు ఎంత ఉన్నా నదుల్లోనూ తరంగాలతో కూడుకున్న ప్రవాహాల్లోనూ తీసుకోదు. ఆకాశగంగా జలఫలాన్ని తీసుకుని మాత్రమే తృప్తి పడుతుంది. అలాగే శాస్త్ర పాండిత్య ప్రకృష్టోడుండే తరంగ వంగురంగా ఉండేటువంటి ఈ గతి గురించి విచారణ చేశారు. శాస్త్రంలో ఎట్లా చెప్పారు, ఈ బ్రహ్మ విచారణ ఏం చేస్తున్నారు, సూత్రాదుల్ని ఏం చెబుతున్నాయి. సూత్రాలు తండ్రి గారు రచించారు కనుక ఆ సూత్రార్థ విచారణ చేశారు, కానీ అతనికి ఆనందం కలగలేదు. ఆకాశగంగా సలిలంతో ఆనందపడేటువంటి జాతకపక్షి తరంగాల్లో ఉండేటువంటి జలాన్ని తాగి ఆనందపడలేనట్టు శాస్త్రవాసనతో కూడుకున్నటువంటి బుద్ధివృత్తులకి పూర్ణానుభవ సిద్ధి కలగలేదు. అది కూడా వదిలిపోవాలి. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన మనకు తెలియకుండా అంటిపెట్టుకున్నాయి కనుక అవి కూడా పోతేనే కానీ ఆత్మానందం కలగదు. ఏమిటి శాస్త్రవాసన? శాస్త్రంలో ఇట్లా చెప్పారు, ఏకాదశి కనుక ఈ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఫలాహారం తీసుకోవాలి. నిన్న రోజుని ఏకభుక్తం, రేపు ద్వాదశి కనుక రేపు రాత్రి కూడా ఫలాహారం అని నియమం. ఇది శాస్త్రం చెప్పిన మాట. ఏమండి నిన్న రేపు శుభ్రంగా తినేసి ఇవాళ ఒక్కరోజు చేస్తే దానికి పుణ్యం ఉండదా? ఉందో లేదో చేసి చూడండి, ఆ పుణ్యం తాలూకు భాగస్వాములు మీరు అవుతారు. ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం చేయడమే కానీ శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేసే అంత గొప్పతనం కానీ మహత్తు కానీ మనకు లేదు. అయితే అడిగిన వాళ్ళకి ఆ స్థితి ఉండవచ్చు. అంచేతను దశమి నాడు భోంచేసి 2 పూట్ల, ద్వాదశి నాడు కూడా 2 పూట్ల భోంచేసి, ఏకాదశి నాడు పొద్దున్న భోంచేసి రాత్రి మానేస్తే పుణ్యం ఉందా అండి? ఉంది. ఎంత చేస్తే అంతే. గంట అంత వస్తుందిగా, అంతకన్నా ఎక్కువ రాదు. నువ్వు అర్ధనా పిండి తీసుకొస్తే ₹1 రొట్టె వస్తుందా? కనుక జాగ్రత్తగా చేయి. ఈ కర్మలో ఉండేటువంటి మర్మం ఇదంతా. ఇట్లా కొన్ని జన్మల పరంపరగా చేసి 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 వస్తేనే కానీ ఇది అనుభవ సిద్ధాంతం కాదు. కనుక శాస్త్రాలతో ఉండే వాసన కొంతకాలం ఉండి ఉండాలి. శాస్త్రం తెలుసుకోవాలి, శాస్త్రంలో చెప్పిన ప్రకారం చెయ్యాలి. కొన్నాళ్ళకి అది పోవాలి, ఉండడానికి వీల్లేదు. అయితే మాకు పోయినట్టుగా లేదండి, ఉన్నట్టుగా లేదండి అంటే రెండిటికి మధ్యలో ఉన్నాం. శాస్త్రం వదిలిపెట్టి పూర్ణంగా ఆత్మానుభవంతో ఆత్మవిచారణ చేస్తూ ఉన్నావా అంటే అట్లా చేయలేకపోతున్నాం. పోనీ కర్మోపాసనలు బాగా చేయండి, చిత్తశుద్ధి కలుగుతుంది అంటే ఇది చేయలేకపోతున్నాం. శరీర బలం లేదు కదండి, చేద్దామైతే ఉంది కానీ చేయలేకపోతున్నాం. ఇట్లా రెండింటికి మధ్యలో ఉంటే అనుభవం రాదు. అయితే ఏమండి కర్మ జ్ఞానం 2 ఉండాలా అంటే యోగ వాసిష్ఠ ఆరంభంలోనే మొట్టమొదటిగా చెప్పారు అగస్త్య మహర్షి. జ్ఞానం కర్మనే 2 రెక్కలతోటి ఈ పక్షి ఆకాశంలో ఎగరగలుగుతుంది కానీ లేకపోతే ఎగరలేదు అని. అట్లా ఇక్కడ వ్యాసుడు తాలూకు కుమారుడైన సుఖబ్రహ్మ తనకి తెలిసినటువంటి తెలివితోటి గ్రంథ విచారణ చేశాడు. ఆ విచారణ అనుభవాన్ని పొందడానికి పాపం ఎంత ప్రయత్నం చేసినా ఆనందం మాత్రం కలగలేదు. క్షణభంగురమైన ఈ సుఖాల నుంచి నిరతిశయ ఆనందం పొందాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు మనందరికీ కావలసిన అనుభవానందాన్ని ఇద్దామని ప్రయత్నం చేస్తున్నారు సుఖబ్రహ్మ. అయితే నిరతిశయ ఆనందం కలుగుతున్నదా అంటే కలగదు. క్షణభంగురంగా ఉండే వీటిలోని మనస్సున్నంత వరకు ఇది శాస్త్రవాసం. ఈ శాస్త్రం ప్రకారం చెప్పినట్టు తూర్పుముఖంగా ఉండి సూర్యోదయానికి పూర్వమే లేచి మొహం కడుక్కోవాలి, మలమూత్ర విసర్జన చేయకూడదు. ఆ పక్కగా కూర్చుని జపం చేస్తే కార్యసిద్ధి అవుతుంది, ఈ పక్కన కూర్చుని ఉత్తరముఖంగా చేస్తే మోక్షం వస్తుంది, పశ్చిమం దక్షిణం వైపు చేస్తే కొన్ని కార్యాలు జరుగుతాయి, యమధర్మరాజుకు ప్రీతి కలుగుతుంది దక్షిణముఖంగా అయితే ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇవి శాస్త్రంలో చెప్పిన మాటలు. అయితే ఏమండి ఇటు అటు కాకుండా పడుకుని చేస్తే
కడుపుని చేస్తే దానికి ఏముందో శాస్త్రంలో నాకు తెలిసినంత వరకు చెప్పలేదు. అందులో ఏదైనా పుణ్యం ఉంటే ఆ పుణ్యం మీకు దక్కుతుంది. ఏకాదశి నాడు స్నానం చేయలేము, మాకు రొంప పడుతుంది అనుకోండి, అంచేత ఏకాదశి నాడు కొంచెం కాశీకంగా జల్లుకుని ఆ భావంతోటి జల్లుకుని ఉండే రోజు అన్ని తినేసి కూడా ఆ భావం చేయొచ్చుగా. అలా అంటే మీరు విపరీతంగా మాట్లాడుతున్నారన్నావు. నువ్వేదో కాశీకంగా జల్లు తీసుకుని స్నానం చేసేసినట్టు భావం తీసుకుని తినేసి కూడా తిన్నట్టు ఊహించేసుకుని చేసేసి బదులు నువ్వు శుభ్రంగా తినేసిన ఆయన రామకృష్ణ అనుకో హాయి అంతా చేసేసి భావం చేసి ఎందుకు అటు చందం భావన మాత్ర సంతుష్టాయన మహా. నీకు నిజమైన స్థితి ఉంటే భావించు. భావంలోనే గంగలో వెళ్ళినట్టు స్నానం చేసినట్టు మళ్ళాంటి వాళ్ళ గురువులు శిష్యులు కూడా గురువుల దగ్గర సనాతనంగా ఉన్నారు. అట్లా ఉన్న శిష్యులతో ఉద్దాలకుడి దగ్గర శిష్యులు కొంతమంది ఉండేవారు. ఆ శిష్యుల్లో మళ్ళాంటి ప్రజ్ఞావంతుడే ఒకడు స్నానం చేయకుండా భోజనానికి వచ్చి కూర్చున్నాడు. ఏమిరా ఇంతవరకు స్నానం చేయకుండా కూర్చున్నావు, ఇప్పుడు భోజనానికి వచ్చేసారంటే దర్భలు తీసుకురావడానికి కందమూలాల కోసం వెళ్ళాను, పొద్దుస్నానం కష్టపడి వచ్చాను, నా కళ్ళు తిరిగిపోతున్నాయి, ఇప్పుడు స్నానం చేసే ఓపిక లేదు, అయినా సరే జ్ఞానగంగలో నిరంతరం మురుగుతున్నాను కదా స్వామి, నాకు స్నానం ఎందుకన్నారు. ఆహా అంత ప్రజ్ఞ వచ్చిందా నీకు అనుకున్నారు వద్దాలకు. అయితే వడ్డించమన్నారు. అంత వడ్డన ఏం విస్తల్లో వడ్డిన తర్వాత మంచినీళ్ళు మాత్రం పెట్టొద్దన్నారు. భార్య అన్ని పదార్థాలు పెట్టిన తర్వాత అమ్మగారండి నీళ్ళు వేయను. అదేమిట్రా నీకు నీళ్ళు లేకపోవడం కొదవే ఉంది, ఉన్నవాళ్ళకైతే నీరు లేదు నడుస్తారు, కానీ నీ నీరు అప్పుడు ఇంకిపోయే నీరు కాదుగా. ఏ జ్ఞానగంగలో అయితే నువ్వు మునిగావో ఆ జ్ఞానగంగనే అవపోసలు పట్టి అదే దాహం తెచ్చుకోమన్నారు. అమ్మో అదే లేకపోతే చచ్చిపోనంటే అన్యాయంగా. మరి అంతేను, వ్యవహారం పట్ల కుదరదు అయినా నీ విచారణ అంతాను, నీ అద్వైతం అంతా నా దగ్గరే కావచ్చు. నా అద్వైతం గురు సన్నిధి, గురువు దగ్గర మాత్రం నీ అద్వైత సిద్ధి ఏం పనికిరాదు పొమ్మని చెప్పినట్టు. స్నానం చేయడానికి జ్ఞానగంగ ఉందిట, తాగడానికి అది వద్దు, ఒకదానికి మనకు వచ్చింది ఇంకోదానికి పనికిరాదా. అట్లా మన విచారణ అనుభవించేంత పూర్ణస్థితి వచ్చినట్టుండి రాదు. ఎందుకంటే శాస్త్రవాసన ఇంకా పోయినట్టుంది కానీ పోలేదు. జ్ఞాన విచారణ పూర్ణమైనప్పుడు శాస్త్రవాసన పోతుంది. ఇంకా ఏమిటోనండి మనస్సు పీకుతూనే ఉందంటాడు పక్క. అయితే పీకినంతకాలం చేస్తూ ఉంది. ఆ పీకడం ఎప్పుడైతే వదిలిపోతుందో బాగా పడిపోయాక తొడిమి విడి దాంతో అదే పడిపోతుంది. ఎంతవరకు కర్మలు చేయాలి అంటే కర్మని వదిలేదాకా చేయాల్సిందే. అంతేగాని ప్రబలంగా బలవంతంగా మనమే కర్మను మానేస్తే బలవంతంగా గట్టి పళ్ళని పీకించేసుకుని బాధపడంత. గట్టిగా ఉన్న వాటిని పీకించేసుకోవడం, అక్కడ పత్తి పెట్టించుకొచ్చేయడం, తర్వాత దావడానికి బొంగిపోవడం, నానా జాతర అయిపోవడం. కట్టాలంటే కూడా కట్టమండి, మేము బలవంతంగా కండల నుంచి లగిస్తాం, కండ కూడా ఎక్కడలేదు, ఆ పళ్ళు కట్టమండం దుఃఖం. ఇట్లా బలవంతంగానే కర్మను కూడా పెట్టుకుంటే కాదు, నీ మనస్సు శుద్ధం కాగానే ఆ కర్మ దాంతటిదే పోతుంది. యవ్వనం రాగానే బాల్యం పోయినట్టు, వృద్ధాప్యం రాగానే యవ్వనం పోయినట్టు నీకు తెలియకుండానే కర్మలం పడకపోతుంది. ఇది శాస్త్రవాసన. ఇక దేహవాసన, నా అంత ప్రజ్ఞావంతుడు లేడు అని ఒక వెరగబాటు, నా అంత శాస్త్రజ్ఞానం తెలిసిన వారు మహాపండితుడు ఈ జగత్తులో లేరు అని వాడికి వాడే అనేసి సర్టిఫికేట్ ఇచ్చేసుకోవడం అని అనుకోవడం. తర్వాత సౌందర్యం, నేను ఎంతవాణి నా సౌందర్యం ఉందే, వచ్చిన వాళ్ళందరూ ఏదో వికారమే, నేనే వికారం లేకుండా పూర్ణ ప్రజ్ఞావంతుడుగా ఉన్నాను. ఇట్లాంటి భావాలన్నీ కూడా దేహానికి పట్టిన వాసం, పైకి మాత్రం కనబడవు. ఇది మనస్సులో ఉంటాయి దాగుని. అప్పుడప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి తొంగు చూస్తుంటే అవును నిజమే అంత వాడిని బళాబళి తలంగా తదిలితాం. ఇట్లా ఉండేటువంటి వాసన కూడా పోవాలి. నీవే అందమైన వాడు అంటే ఇక్కడ రామచంద్ర ప్రభు అంత సౌందర్యం చూస్తే ఆ సౌందర్యం ముందు మనం కోట్యాంశం ఉండవేమో. అటవీ ప్రాంతంలో వారు తిరగడానికి వెళుతున్నప్పుడు ఆ రామచంద్రుని చూసిన మునులు, జితేంద్రియులు, బుద్ధిని నిర్దిష్టం చేసుకున్న వాళ్ళు, అఖండ తపస్సుతో పుట్టలు పోసిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ రాముని చూసి వంశా మోహన రూపాయ అంత దాకా ఎందుకు విశ్వామిత్రుల వారే మోహపరవశులు అయిపోయినారు. గురువు గారుగా ఉండి గురుస్థానం కన్నా ఈయన దగ్గర పత్ని స్థానాన్ని ఆక్రమించుకుంటే బాగుంటుంది అని గురువు గారికి ఆ బుద్ధి పుట్టింది. గురువు గారుగా ఉండి ఉపదేశం చేసి శస్త్రాస్త్రాలు ఇచ్చి రాముడు తాలూకు నిద్రాకాలిక సౌందర్యం చూసి అట్లా విశ్వామిత్రుడు నిద్రపోతూ అరమోడ్పు చూపులతో ఉన్నటువంటి రాముడు సౌందర్యం చూసి ఆహా, ఇట్లాంటి మహనీయుడికి భార్యనై ఉంటే గురువుగారు తపస్సు చేసి అన్ని వదులుకుని త్యాగం చేసిన త్యాగధనులకే అట్లాంటి వెర్రి పుట్టింది. అట్లా వెర్రి పుట్టి వారు కృష్ణావతారంలో సత్యభామగా వచ్చారండి అన్నారు. అందుకనే వారు తంతే వీరు పడ్డారు. మా గురువు గారు అని వీరు గుర్తుంది. కొంత అంతే తన్నేరులే, వారిని చూసుకుని మనమంతా తన్నించుకుంటున్నాం. మనకు ఆ విచారణ లేదు, గుర్తు లేదు. లేకపోయినా కృష్ణుడు చేశాడుగా పని. వారి పూర్వాపర విచారణ పూర్ణంగా ఉంది. నేను సూర్యాదులకు అందరికి ఉపదేశం చేశాను, వారి జ్ఞానం ఉంది. అర్జునుడికి ఆ సంగతి తెలియదు, మా బావ అనుకున్నాడు. అలాగే లోకంలో చూపర్లకు చూపెట్టబడేటువంటి రూపం వేరు, విచారణతో ఉండేటువంటిది వేరు. అట్లా కృష్ణావతారంలో సత్యభామగా ఉన్నవారు విశ్వామిత్రులే అని నానుడి. అది ఎంతవరకు సత్యం మనకు తెలియదు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలోకి పోయారు. అన్ని సొమ్ములు పెట్టుకుంటే అందంగా కనబడటం సహజమే. ఏమీ లేకపోయినా కాలం వస్తే కర్రి కుక్క కూడా మెలమ మెరిసిపోతూ ఉంటుంది.
నల్లగా ఉంటుంది, కుక్క బోమ్ అంటూ ఉంటే కలకలాడితే మా కుక్క పిల్ల కూడా ఎంత ముద్దుగా ఉందో అని. అది ముసలి దగ్గర డొక్కు మొహం, అదే కాదు మనమే కాదు ఎవరైనా. అలా అడిగి రామచంద్ర ప్రభు వెళ్ళిపోతూ ఉంటే ఇంతంత తపస్సు చేసినటువంటి సుతీక్షణుడు మొదలైన వారందరూ కూడా నమస్కారం చేసి, స్వామి నేను ఒక్కసారి గాఢంగా కౌగిలించుకోవాలన్నా. దుంపదగి మీ తపస్సులు ఎందుకు ఇంతకాలం కందమూలాలు తిని చెట్ల కింద కూర్చుని అక్కడ తపస్సు చేస్తున్నారే, చేస్తూ శరభంగ మహర్షి మొదలైన వారందరూ కూడా అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమే చూశారు. పోనీ అండానికి ఆభరణాలు పెట్టుకున్నారంటే ఉన్న ఆభరణాలు కైకమ్మ ఒలిపించేసింది, ఇక్కడే సొమ్ములన్నీ తీయించేసింది, కాషాయ కూడా కావిరిని గుడ కట్టించేసింది, ఎట్లా చేయాలో వికారాకారం అంతా చేసింది. ఇంకా జడలో ఉన్న ఆభరణాలన్నీ కూడా తీసేసి వేలుముడి వేసుకున్నది అమ్మవారు, వీరు కొండిముడి కట్టుకున్నారు. అయిపోయిన తర్వాత ఆ కైకమ్మ కొడుకు భరతుడు ఉన్న ఆభరణాలు లాగా తీసుకుపోయారు, పాదుకలు మాత్రం ఎందుకు ఉంచాలనుకున్నాడు. అయినా ఆ నడిచిపోతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ పాదుకలు కూడా తెచ్చేసుకున్నాడు. అట్లా పాదుకలతో సహా అన్నీ తీసుకుని పాపం కాలు నడకతో పోతున్నటువంటి మహనీయుడైన రామచంద్ర ప్రభుని చూస్తే పురుష శ్రేష్ఠుడు, ఈ రాముడు ఒక్కడే పురుషుడు అయింటే మేమంతా స్త్రీలు అయిపోతే ఎంత బాగుండును అనుకున్నారు పురుషులు. అది పుంసామోహన రూపాయ, ఆ రూప సౌందర్యం చూసి పురుషులే ఆకృష్టులు కావడం. అది ఎందువల్ల లాగైందంటే లలితా స్వరూపం రామావతారం, శ్యామలాంబా స్వరూపం కృష్ణావతారం, అంబా స్వరూపాలే. పురుషుల్లో స్త్రీ కళ ఉంటేనే పురుషుల చేత ఆకర్షింపబడతారు. లేదు స్త్రీల్లో పురుష కళ ఉందంటే మరి చెప్పక్కర్లేదు, అక్కడ వికర్షణే కానీ ఆకర్షణ ఉండదు. అట్లా రామచంద్ర ప్రభు తాలూకు సౌందర్యం గురించి ఆలోచించుకుంటే ఈ మహర్షులందరూ ఆకృష్టులయ్యారు. ఇది అంతా దేహవాసన. అన్ని వదులుకున్న వాళ్ళకు కూడా ప్రార్థన పట్టించుకోండి. వాళ్ళు అడవిలోకి పోయారు వదులుకుందామని, చిన్న గోచి పెట్టుకుని చెట్టు కింద కూర్చున్నారు, అన్ని వదిలేసుకున్నారు. అయినా కళ్ళు ఇప్పేటప్పుడు మళ్ళీ అన్ని వచ్చాయి. అంటే పోయినట్లుండి మనస్సు అంతర్గతంగా పట్టి అవకాశం రాగానే తొంగి చూస్తుంది. ఎంత ప్రబలం. ఇక లోకవాసన, ఇక్కడ ఉపన్యాస విచారణ చేసుకోవడం. ఎంతమంది వచ్చారు చూస్తున్నాం. అవతలకి వెళ్ళాక మన ఉపన్యాసం గురించి వీరంతా ఏమనుకుంటున్నారు, బాగున్నారు, ఏ అనుకోకపోతే వచ్చిన ఒపీనియన్. ఇప్పుడు వీరందరూ బాగుందని సర్టిఫికేట్ ఇస్తే నాకైనా మోక్షం వస్తుందా, వీళ్ళు ఇవ్వకపోతే నేను నరకం డైరెక్ట్గా వెళ్ళిపోతానా? స్వామి సన్నిధిలో మహనీయులు కనుక వారు చేసిన విచారణ వారి దగ్గరే చెప్పుకుంటే మనకి గొంతుకి ఇచ్చాడు, శాస్త్రజ్ఞానం ఇచ్చాడు, విచారణ స్థితిని ఇచ్చాడు, బుద్ధి ఏకోన్ముఖం చేసి అద్వైతానుభవం చెప్పగలిగే ప్రజ్ఞ ఇచ్చాడు, వాగ్వాదిని వామకేసి వచనమండల వాసిని అమ్మవారి నాలుక మీద నర్తించి వాగ్విలాసంగా చెప్పించగలిగే ప్రజ్ఞ ఇచ్చింది కనుక ఏ భగవతి వాక్కిచ్చిందో ఆ భగవతి కైంకర్యం చేస్తున్నా అనుకున్నప్పుడు దుఃఖం ఉండదు. కానీ మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనుకుంటే నీకే అవతలికి వెళ్ళి ఏమిటోనండి వాళ్ళు ఏం బాగోలేదన్నారా అని మొహం కందగడ్డలు అయిపోవడం. ఇప్పుడు నీకు ఆ ఆసన పోయినట్టా అంటే అది ఎవరేమనుకున్నా నాకేం సంబంధం లేదు. చెప్పవలసిన విషయం చెబుతున్నాను. వాళ్ళ తలకి పట్టిందా ఆనందకరంగా అనిపిస్తుంది. వాళ్ళ బుద్ధి సక్రమంగా లేక నిద్రలో తూగొచ్చి పడుకున్న వాళ్ళకి అర్థం కాకపోవడం చేత ఇవాళ ఏం బాగులేదండి అని కూడా అనిపించవచ్చు. అది వారి లోపమే కానీ నా లోపం కాదు. శాస్త్రానికి ఆచార్యుడికి లోపం లేదు, వినేవాళ్ళ వివేక లోపం అన్నారు. అంచేత ఇక్కడ సుఖబ్రహ్మ విచారణ చేశారు. ఆ విచారణ ఎంతవరకు వెళ్ళింది, తన బుద్ధి ఎంతవరకు పరిమితమా అంతవరకే వెళ్ళింది. ఆ తర్వాత ఆనందాన్ని కలగలేదు. వారు అంటున్నారు పూర్ణమైనటువంటి ఆనందం పొందాలి, నిరతిశయ ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు క్షణికంగా నశించిపోయేది కాదు. అటువంటి ఆనందం కావాలి. కేవలం విరారామస్య చేతో విగతజాపలం, పోయినట్లుగా ఉంది కానీ నా మనసులో చాంచల్యం పోలేదు, ఎట్లా నాకు ఆనందం కలుగుతుంది అని సుఖబ్రహ్మ తను తానే ఆలోచించుకుని ఏకదా సోమల ప్రజ్ఞో మే రామేకాంత సుస్థితం ప్రపచ్చ పితరం భక్త్యా కృష్ణద్వైపాయనం సంసారాడంబరమిదం కదభ్యాస్తుతితం ముని కదంచ ప్రశమం యాతి ఈ సంసారాడంబరం అంతా ఎట్లా వచ్చింది. విమలమత ఏంటువంటి సుఖదేవుడు తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు. మేరు పర్వతం మీద ఏకాకై కూర్చున్న కృష్ణద్వైపాయనుడు ఎప్పుడూ ఏకాంతంలో ఉంటూ ఉండేవారు. అట్లా ఉంటేనే సిద్ధిస్తుంది. ఏకాంతే సమకాశ్యతామదినం కర్మస్వనుష్ఠీయతాం అంటారు ఆచార్యస్వామి అద్వైత పంచరత్నాల్లో. ఏకాంతంలో ఎక్కువ కూర్చోవడం ప్రాక్టీస్ చేయి. వీళ్ళు కూర్చోరు సరే కదా, కూర్చున్న వాళ్ళని మీకు ఎలా తోస్తుందండి 24 గంటలు అబ్బా అబ్బాయి మీరు కూడా అభ్యాసం చేయండి. నేనంటే అబ్బా మీకు ఎలా తోస్తుంది బాబు, మీకు నమస్కారం పెట్టచ్చు ఇలా కూర్చుంది కొన్ని మంచిది. అలా కూర్చోవడానికి నమస్కారం పెట్టినా బుద్ధి మారితే అదృష్టమే. ఊర్లో ఎప్పుడు త్రిపాద నక్షత్రంలా కాళ్ళు ఎగరేసుకు తిరిగి వాడికి లేదు కూర్చోమంటే కూర్చోగలరా? ఇక్కడ కూర్చున్న గంటన్నరలోనే 1000 ఆలోచనలు ఇంకా 1000 సంకల్పాలు చేసుకుని ఇంట్లో ఉండే సంగతులు తలుచుకుని ఎంత వేగంగా లేచిపోదామా అనిపిస్తూ ఉంటే ఏకాంతంలో కూర్చోవడం ఉంట అది ఈ జన్మకు లేదండి స్వామి, అదొక అదృష్టం. అదృష్టమేం లేదు, మీరు ప్రయత్నం చేస్తే వస్తుంది. ఏ పని చేస్తున్నా మనస్సు ఏకాంతంగా ఉంటే ఎందరిలో ఉన్నా ఏకాంతమే. మనస్సు నిండా గడబడి ఉంటే ఏకాంతంగా ఉన్నా సరే చావే. గదిలోనే కూర్చున్నాడు, ఊరందరి గురించి ఆలోచిస్తున్నాడు.
అప్పుడు ఏకాంతం ఇది. నీవు ఏకాంతంగా ఉండాలంటే సంఘాన్ని వదిలి వెళ్ళిపోకలే. అయితే ముందులో వెళ్ళాలి. ముందులో వెళ్లకుండా రాదు. సంఘం త్యక్వా సుఖం ప్రజేతని, ముందు సంఘాన్ని విసర్జించి ఆ సుఖాన్ని పొంది తర్వాత సంఘంలోకి వచ్చిన పాలు పెరుగై సత్సంగ వేరైన ఆనవనీతంబిక తలలో కలిగినే నానా ప్రకారంబులని. ముందు బాగా ఘనీభవించి ఆ స్థితిని తెలుసుకుని చిరికిన తర్వాత వెన్నలాగైపోతే అప్పుడు నువ్వు సంసారంలో తిరిగినా ఈ ఆడంబరం నీకేమంటది, కానీ లేకపోతే అంటుతుంది. భక్తితో తండ్రి గారిని ప్రశ్న వేసేట సుఖ బ్రహ్మ సంసారాడంబరం ఇదం కథనిత్యస్థితం మునే కథంచ ప్రసమం యాది కశ్య కదేతివా. తండ్రి నేను ప్రశ్న వేస్తున్నాను, సమాధానం చెప్పు. ఈ సంసార ఆడంబరం ఎట్లా ఉదయించింది? అసలు ఈ సంసారం ఎందుకు పుట్టింది? ఈ సంసారం ఎంతకాలం ఉంటుంది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఎక్కడికి పోతుంది? దీని తాలూకు అవసాన స్థితి ఏమిటి? ఈ దేహేంద్రియాల సంఘాతంతో సంబంధించిందా లేక వ్యతిరేక్తంగా ఉందా? అది వారి ప్రశ్న. కియత్ కశ్యకదేతివా, ఇది దేహ సంబంధంగా ఉన్నదా, దేహం కన్నా వేరుగా ఉన్నదా? ఈ ఆనందం దేహంతో వస్తుందా, దేహం లేకపోయినా వస్తుందా? ఈ సంసారం అంతా ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ సంసారం గారిని పంపించేయాలంటే ఏం ప్రయత్నాలు చేయాలి? ఇష్టమైన బంధువులు వస్తే ఎన్నాళ్ళు ఉంచుకున్నా మనకు కష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఊరికే నిప్పులు తొక్కిన కోతులా ఉంటుంది వ్యవహారం. ఎంత వేగంగా వెళ్ళిపోతారో వాళ్ళు వెళ్ళరు. వారం రోజులు ఉండాలని వచ్చాం, అమ్మ దేవుడు ఒక్కరోజు ఉంటారని అడుగుతుంటే వారమా అని పంపించే ప్రయత్నం చేస్తాం. ఏమిటి అయిష్టత ఉంటే. అట్లా మనకి ఇష్టమైన బంధువులు